ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల అగ్ని పూలు మొదటి భాగాన్ని వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు ఆకాశం ఎంతో నీలంగా నిర్మలంగా ఉంది. దాని క్రింద ఎకరాల కొద్దీ ఉన్న చేల మీద హరితవర్ణం ఎన్నడూ చూడనంత అందంగా చూడముచ్చటగా ఉంది. ఆ చేలకి దూరంగా వలయాకారంగా కొండలున్నాయి. వాటి మీద నుంచి చల్లటి గాలి సాయంకాలపు షికారుకి బయలుదేరినట్టుగా మెల్లమెల్లగా వస్తోంది. ఆ గాలి సంతోషంతో నాట్యం చేస్తూ వస్తున్నట్లుగా ఆ కొండ మీద నుంచి జారి అక్కడ ఉన్న ఎత్తైన చెట్ల శిఖరాగ్రాలని తాకి పచ్చటి చేల మీదుగా ఆ ఊరి చివరగా ఉన్న పెద్ద చెరువు మీదకి వస్తోంది. ఆ చెరువు ఆ ఊరి పొలాలకి అమృత భాండం లాంటిది. దాని సాగు క్రిందనే 100 ఎకరాలు సాగవుతూ ఆ చుట్టుప్రక్కల ఊళ్ళని సుసంపన్నం చేస్తున్నాయి. ఆ చెరువుకి దూరంగా ఒకనాటి వైభవానికి చిహ్నంగా పాతకాలపు నగల అపురూపంగా అద్దాల తలుపులున్న పెద్ద కిటికీలతో పొడుగాటి వరండాలతో చక్కగా అల్లుకున్న రకరకాల రంగురంగు పూలతీగలతో ఒక పెద్ద మేడ ఉంది. ఎత్తుగా ఉన్న ఆ మేడ పైభాగం నుంచి ఇంకా ఇంకా ఎత్తుకి పైపైకి ఎగిరి ఆకాశం అందుకోవాలని ఉబలాట పడుతున్నట్లుగా రంగురంగుల గాలిపటం ఒకటి ఎగురుతోంది. దాని తోక పాములా మెలికలు తిరుగుతోంది. కొండల మీద నుంచి వస్తున్న చల్లగాలి ఈ గాలిపటాన్ని చూసి ముచ్చటపడినట్లుగా, దాని బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకోవాలన్నట్లుగా, పట్టుకోవాలని చూసినట్టుగా అటూ ఇటూ కదిలింది. ఆ గాలిపటం అల్లరి పిల్లల చిలిపిగా చిందులు వేసి తప్పించుకుంటున్నట్టుగా అటూ ఇటూ ఊగిసలాడి మళ్లీ నీలాకాశంలోకి ఎగరసాగింది. దాన్ని క్రిందకు లాగాలని, జాగ్రత్తగా దింపాలని చూస్తున్నాయి 2 చిన్నారి చేతులు. అతనికి 8 సంవత్సరాల వయసుండొచ్చు. అతని బుగ్గలలో నునుపు, బట్టలలో తెలుపు, కాళ్లకి ఖరీదైన చెప్పులు అతను కలవారి గారాల బిడ్డ అని స్పష్టంగా తెలియచేస్తున్నాయి. అతని మేనిరంగు పసిడి ఛాయ. అతని జుట్టు అందంగా ఉంది. అంత చిన్న వయసులోనే అతను నిలబడడంలో రాజసం ఉంది. గాలిపటం కిందకు లాగడానికి ప్రయత్నం చేసి విఫలుడైన అతను గారాలపోతున్న స్వరంతో, "నీలి, ఇది నాకు రావటం లేదు, నువ్వు దింపు, జాగ్రత్త, తెగిపో నీకు" అన్నాడు. నీలి అన్న అమ్మాయికి 15 సంవత్సరాల వయసే అయినా 18 సంవత్సరాలు అన్నంత పుష్టిగా ఉంది. శరీర ఛాయ నల్ల నేరేడు పండులా ఉంది. అతి నల్లగా ఉన్న ఆ నలుపులో నల్ల పాలరాతిలో ఉండే నిగారింపు ఉంది. ఆ శరీరంలో యవ్వనం విరగబూసిన బంతి పువ్వులా ఉంది. నల్లగా ఉన్న ఆ ముఖంలో తెల్లగా ఉన్న పళ్ళు మరింత తెల్లగా కనిపిస్తాయి. ఆ పళ్ల వరుస పెద్దదైనా దగ్గరగా తీరుగా ఉండడంతో నీలి నవ్వినప్పుడు ఆకాశంలో నల్లటి మేఘాల మధ్య మెరుపు మెరిసినట్లుగా ఉంటుంది. ఆ ముఖంలో ఎప్పుడూ మెరుపులు మెరుస్తూనే ఉంటాయి అన్నట్టుగా నీలి అసలు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా గాలిపటం దించలేని ఆ కుర్రాడిని చూసి పకపక నవ్వుతోంది. "సిద్ధూ, నువ్వొట్టి మొద్దు. ఎన్నిసార్లు నేర్పినా నీకు గాలిపటం దింపడం రానే రాదు" అంది. సిద్ధార్థకి నీలి తనను మొద్దు అనగానే కోపం వచ్చేసింది. "నీలి, జాగ్రత్త, నన్ను మొద్దు అన్నావంటే చూడు, అమ్మతో చెప్తా" బెదిరింపుగా అంటూ తనే గాలిపటం లాగసాగాడు. "చెప్పుకో, నువ్వు అమ్మతో చెబితే నేను అయ్యతో చెప్తా. అప్పుడు అయ్య ఏమంటాడో తెలుసా? నీలి, సిద్ధూ నిజంగానే ముద్దేనే, లేకపోతే గాలిపటం దింపడం రాకపోవడం ఏమిటి అంటాడు." నీలి యాక్షన్ చేసి చూపించింది. సిద్ధూ కోపంగా లాగడంలో గాలిపటం దారం మెలికపడి తెగిపోయింది. చూస్తుండగానే గాలిపటం అటూ ఇటూ ఊగి గాలి కౌగిలిలో బందీ అయిపోయి అది ఎత్తుకుపోతున్నట్టుగా సుదూరంగా చుక్కలా మాయమైంది. సిద్ధూ ముఖం వెలవెలబోయింది. నీలి పకపక విరగబడి నవ్వింది. నీలి నవ్వు చూడగానే సిద్ధూ కోపం ఆవేశంగా మారింది.
చేతిలో ఉన్న దారపు కండె ఎత్తి నీలిని కొట్టడానికొచ్చాడు. నీలి పరుగు తీసింది. సిద్ధార్థ వెంటపడ్డాడు. ఇద్దరూ ఆ డాబా మీద నుంచి మెట్లు దిగి కిందకు పరిగెత్తుతూ వచ్చారు. నీలి మెట్టు దిగగానే హాలులో కుడివైపున ఉన్న గదిలోకి పరిగెత్తింది. అక్కడ దాదాపు 25 సంవత్సరాలు ఉన్న బక్కపలచటి యువకుడు ఒకతను బస్కీలు తీస్తూ కసరత్ చేస్తున్నాడు. అతని ఒంటి నిండా చెమటలు దిగకారుతున్నాయి. నీలిని చూడగానే కసరత్ ఆపి, "ఏమిటే నీలి?" అన్నాడు. "చిన్నబాబు, సిద్ధు నన్ను కొట్టడానికి వస్తున్నాడు, చెప్పకండి." ఏడుపు ముఖం పెట్టి ప్రాధేయపూర్వకంగా చూసి అంటూనే నీలి అక్కడున్న పుస్తకాల బీరువా వెనక్కి వెళ్ళి ఒదిగి నిలబడింది. సిద్ధు లోపలికొచ్చాడు. "ఏమిటి సిద్ధూ?" అన్నాడు. "నీలి ఇక్కడికొచ్చింది బాబాయ్, ఏది?" అంటూ మంచం క్రింద దూరి చూడసాగాడు. బీరువా ప్రక్కన దాగి ఉన్న నీలి తప్పించుకుని గుమ్మంలో నుంచి పరిగెత్తింది. సిద్ధు మళ్లీ వెంటపడ్డాడు. అక్కడ నుంచి ఎదురుగా ఉన్న గదిలోకి పరిగెత్తింది నీలి. సిద్ధార్థ ఆ గదిలోకొచ్చాడు. అక్కడ 22 సంవత్సరాలు ఉన్న యువతి జరీ బుట్టాలున్న పట్టుచీర కట్టుకొని నిలువుటద్దంలో చూసుకుంటూ, "అమ్మమ్మ, బావుందా?" అంటోంది. అక్కడే మంచం మీద కూర్చుని వెండి పాందాన్లో నుంచి తాంబూలం తయారు చేసుకుని వేసుకుంటున్న ఒక తలపండిన ఆవిడ ఆ యువతిని చూసి, "చాలా బావుందే భవానీ, అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నావు. రేపు రాబోయే ఆ పెళ్ళికొడుకు నిన్ను ఈ చీరలో చూశాడంటే వెంటనే ఎత్తుకుపోతాడు" అంది. "చిపో అమ్మమ్మ, నీకెప్పుడు అదే గొడవ" అంటూ విసుక్కుంది. "అత్తయ్య, నీలి ఏది?" సిద్ధార్థ ఆతురతగా ఆ యువతి చేయి పట్టుకుంటూ అడిగాడు. "నాకు తెలీదు పో, మీ ఇద్దరికీ పని పాట లేదు, ఎప్పుడు గిల్లికజ్జాలి." భవానీ ఒక్క కసురు కసిరి చేయి విదిలించుకుంది. అప్పటికే సిద్ధూకి ఆ ముసలావిడ కూర్చున్న మంచం అవతల గోడకి దగ్గరగా నక్కి కూర్చున్న నీలి నల్లటి పాదాలు తెల్లటి వెండి పట్టాలతో కనిపించాయి. "అదిగో." సిద్ధూ తొందరగా ఆ యువతి ముందు నుంచి పరిగెత్తపోయి కాలుజారి పడడానికి సిద్ధమై ఆ యువతి చీర కుచ్చెళ్ళు గట్టిగా పట్టుకుని ఆపుకున్నాడు. "అయ్యయ్యో, నా చీర!" భవానీ లబలబలాడుతూ జారిన చీర కుచ్చెళ్ళు పట్టుకుంది. "ఒరేయ్ సిద్ధూ, ఇలారా, మీ నాన్న ఏం చేస్తున్నాడ్రా?" అంటూ పిలిచింది అమ్మమ్మగారు. "ఉండు తాతమ్మా, ఈ నీలిని ముందు తన్నాలి." మంచం మీదకి ఎక్కి తాతమ్మ భుజం పట్టుకుని నీలి ఉన్న వైపుకి దూకాడు. నీలి కాస్తలో తప్పించుకుని మంచం కింద నుంచి పాకి యువతలకొచ్చి గుమ్మంలో నుంచి పారిపోయింది. నీలి వరండా దిగి రంగురంగుల పూల మొక్కల గుబుర్లను దాటి ఎదురుగా కనిపిస్తున్న అదే మేడ చివరి భాగంలోకి పరిగెత్తి అక్కడ వరండాలో నుంచి పైకి ఉన్న మెట్లు చకచకా లేడిలా గెంతుతూ ఎక్కింది. సిద్ధార్థ వెన్నంటి వచ్చాడు. కాని ఆయాసంతో ఒగరుస్తున్నాడు. నీలి మధ్య మధ్యలో వెనక్కి తిరిగి వెక్కిరిస్తూ కవ్విస్తుంటే అతను సంతోషంతో లేని బలం తెచ్చుకుని పరుగులు తీస్తున్నాడు. మెట్లెక్కి ఇద్దరూ ఒక పెద్ద హాల్లోకి పరిగెత్తుకొచ్చారు. ఆ హాలు చాలా విశాలంగా ఉంది. కింద చక్కటి కార్పెట్తో, అక్కడక్కడ ఖరీదైన అలంకరణ సామగ్రితో ముఖ్యమైన వ్యక్తుల రాకపోకలకి ఉద్దేశించినట్లుగా అమర్చి ఉంది. గోడలకి ఏనాడో వేసిన రంగు అద్దకం ఎంతో నాణ్యంగా, ఇప్పుడంత బాగా ఎవ్వరూ వేయలేనట్లుగా ఉంది. పైన పెద్ద షాండ్లియర్ ఉంది. గోడల వారగా వరుసగా పొడుగాటి సోఫాలున్నాయి. వాటి పనితనం, చేయబడిన తీరు చాలా పాత పద్ధతిగా, వాటిలో అమర్చిన కుషను అత్యంత అధునాతనంగా, పాత కొత్తల మేలు కలయికగా అద్భుతమైన అభిరుచిగా ఉన్నాయి. సోఫాల్లో కూర్చునేవాళ్లు చేతులు ఆంచుకోవడానికి గుండ్రటి పొడుగాటి దిళ్లున్నాయి. ఎక్కడికక్కడే చేయి జాస్తే అందేట్లుగా యాస్ట్రేలున్నాయి. ఆ హాలులో గుమ్మంలో నుంచి లోపలికి రాగానే ఎదురుగా గోడకి జమీందారీ ఫాయాని సూచించే దుస్తులతో ఠీవిగా దర్జాగా నిలబడిన నడివయసు గల ఒక ఆయన నిలవెత్తు తైలవర్ణం చిత్రం ఉంది. ఆయన నిలబడిన తీరు చాలా హుందాగా ఉంది. కోరమీసం, చురుకైన కళ్ళు, మెడలో వేలాడుతున్న గొలుసుకి వజ్రాలు పొదిగిన పులిగోరు పతకం, ఇవి ఆయనలో ఒక విధమైన మగసిరిగల అందంతో పాటు చూసేవారికి భయోత్పాతం కలిగించేటట్టుగా ఉన్నాయి. ఆయన చేతిలో ఒక గొలుసుంది.
ఆ గొలుసుకి పెద్ద పులిలా భీకరంగా ఉన్న ఒక కుక్క బంధించబడి ఉంది. క్షణం సేపు పరిశీలనగా చూస్తే ఆ కుక్కలోనూ ఆయనలోనూ ఒక విధమైన క్రూరత్వం కనిపిస్తోంది. ఆ హాలులోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేందుకు పెద్ద పెద్ద అద్దాల తలుపులున్న కిటికీలున్నాయి. వాటి తలుపులు దర్వాజా తలుపుల్లా తెరుచుకుంటాయి. సాయంత్రం వేళలా ఆ తలుపులు తెరిచి అవతల ఉన్న చిన్న బాల్కనీలో చల్లగాలి కోసం కూర్చోవచ్చు. అక్కడి నుంచి చూస్తే అక్కడ దిగువగా ఆ భవనం ప్రాంగణంలో ఉన్న లాన్, క్రమపద్ధతిలో పెరిగిన రంగురంగుల పూల మొక్కలు కనిపిస్తాయి. దూరంగా చూస్తే చెరువు పొలాలు కంటికింపుగా ఉంటాయి. నీలి ఆ హాలులోకి రాగానే ఆ అద్దాల కిటికీలకి అమర్చిన పూల పరదా వెనక దాక్కుంది. సిద్ధార్థ లోపలికొచ్చాడు. తన ఉనికిని గమనించి అటే వస్తున్నాడని తెలియగానే చెంగున పక్కకు తిరిగి సోఫాలో ముందు నుంచి అక్కడికి 4 బారల దూరంలో ఉన్న మరో గదిలోకి మాయమైంది. ఆ గదిలో కిటికీ దగ్గరగా ఉన్న చక్రాల కుర్చీలో 25 సంవత్సరాల ఒక యువతి పుస్తకం చదవడంలో సర్వం మర్చినట్లుగా లీనమై కూర్చుని ఉంది. ఆ యువతి ముఖం అప్సరసల్ని సామ్యం తెచ్చేటంత అందంగా ఉంది. ఆ యువతి కాళ్ల మీద తేలికగా ఉన్న కాశ్మీర్ రగ్గు కప్పి ఉంది. అక్కడికొచ్చిన నీలి, అమ్మా అమ్మా, సిద్ధూ వస్తున్నాడమ్మా, నేనిక్కడున్నానని చెప్పకండమ్మా అంటూ ఆ రగ్గు ఎత్తి గబుక్కున దానిలో పిల్లి కూనలా దూకి కదలిక లేకుండా ఒదిగి కూర్చుంది. సిద్ధూ గదిలోకొచ్చాడు. యువతి కాళ్ల మీద రగ్గు సరిచేసుకుంటూ నీలి కనపడకుండా కప్పి, ఏమిట్రా సిద్ధూ అంది. నీలెక్కడమ్మా, దాన్ని తన్నాలి. ఎందుకురా, ఏమైంది? గాలిపటం దింపడం రాలేదని నన్ను మొద్దు అంది. ఆ యువతి నవ్వు ఆపుకుంది. సిద్ధూ ఆ రగ్గు దగ్గరే నిలబడి ఆ గదంతా నీలి కోసం కళ్లతో కలిగి చూస్తున్నాడు. నీలిని కొట్టకూడదని నీకెన్నిసార్లు చెప్పాను? అది నీకు అక్కలాంటిది అని చెప్పలేదు? ఛీ, ఆ నేరేడుకాయ నాకేం అక్క కాదు. ఇదిగో, అట్లా వెక్కిరించకూడదని కూడా చెప్పాను. నలుపైనా తెలుపైనా, అందంగా ఉన్నా లేకపోయినా మనుషులందరూ ఒకటే అని చెప్పానా లేదా? సిద్ధూ తల్లి ముఖం చూశాడు. ఆ కళ్లలో తీక్షణత్వానికి భయపడ్డాడు. చెప్పావు అన్నట్లు తలూపాడు. ఆ యువతి పుస్తకం పక్కన పెట్టి 2 చేతులు జాచింది. ఇలారా. సిద్ధూ ఆ క్షణంలో నీలిమాటే మర్చిపోయినట్లుగా తల్లి అసక్తత అలవాటైన వాడిలా ఆమె కాళ్ల మీద చేయి వేసి ఒడిలోకి ఎక్కి తన చెంపని ఆమె పెదవులు కానించాడు. ఆ యువతి అతన్ని గాఢంగా ముద్దు పెట్టుకుంది. నీలిని ఎప్పుడూ ఏమీ అనకూడదు, తెలిసిందా? ఎందుకని? నీళ్ళు లేకపోతే నీకు నీళ్ళెవరు పోస్తారు? అన్నం ఎవరు పెడతారు? నాన్న లేడా, బాబాయ్ లేడా, బామ్మ లేదా? నాకు చాలామంది ఉన్నారు అనే అతిశయం ఆ చిన్నారి ముఖంలో గర్వంగా కనిపిస్తోంది. వాళ్ళు ఎప్పుడో ఒకసారి చేస్తారు, రోజూ చెయ్యరు. నువ్వెందుకు నడవలేవమ్మా? అమాయకంగా అడిగాడు. అది నా దురదృష్టం. దురదృష్టం అంటే? నీ ఎదురుగా అన్నం ఉంటుందనుకో, అది అందుకోవడానికి నీకు చేతులు లేకపోవడం. ఇంతలో బయట నుంచి రుక్మిణి అంటూ పిలుపు వినిపించింది. అధికారంగా ఖంగుమన్నట్లుగా ఉన్న ఆ గొంతు వినగానే రగ్గు క్రింద దాగి ఉన్న నీలి, అమ్మో, పెద్దమ్మగారు వస్తోంది, ఇక్కడ ఉన్నానంటే చంపేస్తుంది అంటూ గభాలన బయటకొచ్చింది. నీలిని చూడగానే సిద్ధూ తల్లి ఒడిలో నుంచి చెంగున దూకాడు. నీలిని పట్టుకున్నాడు. నీలి ఈసారి పారిపోలేదు. అతనికి అంది నిస్సహాయురాలుగా చూస్తూ అతను వేస్తున్న దెబ్బలు తింది. రెండత్తయ్య, నీలి, అక్కడున్న కుర్చీ తెచ్చి ఇట్లా వెయ్యి. రుక్మిణి ఎంతో మన్ననగా అంది. నీలి కుర్చీ కోసం పరిగెత్తి గభాలన తెచ్చి అక్కడ వేసింది. ఎంతో బుద్ధిమంతురాలిలా ఒక పక్కకు ఒదిగి నిలబడింది. ఏం చేస్తున్నావు రుక్మిణి? ప్రౌఢ వయస్కురాలైన ఒక స్త్రీ లోపలికొచ్చింది. ఆమెకి ఇరుప్రక్కల చెంపల దగ్గర జుట్టు పాయలుగా నెరిసింది. 50 సంవత్సరాల వయసు పైబడిన, శరీరంలో బిగు సడల్లేదు, ముఖాన బొట్టు లేదు. వెడల్పాటి జరీ అంచు చీర, మెడలో రత్నాల హారం, చేతులుకున్న బంగారపు గాజులు.
ఆమె వైధవ్యం కూడా ఒక అందంగా చూపిస్తున్నాయి. ఆమె వెంటే 30 సంవత్సరాల వయసున్న యువకుడు లోపలికొచ్చాడు. అతను పొడుగ్గా ఉన్నాడు. నడకలో హుందాతనం ఉంది. అతని ముఖంలో ఇంత క్రితం హాలులో చూసిన తైలవర్ణ చిత్రంలోని వ్యక్తి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఫోటోకి ఇతనికి తేడా కూడా సుస్పష్టంగా ఉంది. ఇతనికి కోరమీసం లేదు. కళ్లల్లో క్రూరత్వం లేదు. ఆ కళ్ళు చురుగ్గా ఉన్నా కూడా వాటిల్లో నిర్మలత్వం ఉట్టిపడుతోంది. నీలి అతన్ని చూడగానే దగ్గరకు పరిగెత్తింది. చూడండయ్యా, సిద్ధు నన్ను ఎట్టా కొడుతున్నాడో. అమాయకంగా ముఖం పెట్టి ఫిర్యాదు చేసింది. సిద్ధు వెన్నంటే వచ్చి మళ్లీ కొడుతున్నాడు. అతను నీలిని ఎడం చేత్తో పక్కకు లాగి కుడి చేత్తో సిద్ధుని ఆపుచేశాడు. ఎందుకురా దాన్ని కొడతావు? చూడు నాన్నా, నన్ను ఇది మొద్దంటోంది. నిజంగానా? అసలు మీ ఇద్దరికీ తగాదా ఎందుకొచ్చింది? నేను గాలిపటం దింపడం నేర్చుకోలేనట. నేనలా అనలేదయ్యా. అతని వెనక దాగిన నీలి ముఖం మాత్రం ముందు పెట్టి అంది. నువ్వు అనే ఉంటావు. నీకీ మధ్య పని తక్కువ ఆటలెక్కువ అయిపోయినాయి. టైం ఎంతైంది? సిద్ధుకి పాలు తాగించావా? రాజేశ్వరి కంఠం కంగుమంది. నీలి భయభక్తులతో చూసింది. రా సిద్ధు, పాలు తాగుదుగాని అని పిలిచింది. నేను రాను పో. వెళ్ళు బాబు, మళ్ళీ ట్యూషన్ మాస్టర్ గారు వస్తారు. పాలు తాగు. సిద్ధు ఎంత మంచివాడు. రాజేశ్వరి సిద్ధుని దగ్గరకు లాక్కుంది. అసలు ఈ సిద్ధు ఎవరు? గారంగా చూస్తూ అడిగింది. రాజేశ్వరి బామ్మ మనవడు. కరెక్ట్. మరి మీ బామ్మలాగానే నువ్వు కూడా ఖచ్చితంగా టైం ప్రకారం అన్ని పనులు చెయ్యాలి కదా. అవునా కాదా? సిద్ధు అవునన్నట్లు తల ఊపాడు. వెళ్ళు నీలి, పాలు గోరువెచ్చగా ఇవ్వు. తెలిసిందా? నీలి తల ఊపింది. వేడిగా ఉంటే నేనొచ్చి నీకు చెప్తానులే బామ్మా. నా బంగారు తండ్రి. బుగ్గలు పుణికి పంపింది. సిద్ధు నీలి వెంట వెళ్ళాడు. రుక్మిణి తన పక్కనున్న కుర్చీ జరిపింది. కూర్చోండత్తయ్యా అంది. రాజేశ్వరి కళ్ళు సిద్ధుని తీసుకెళ్తున్న నీలి మీదనే క్షణంసేపు తీక్షణంగా నిలిచినాయి. రుక్మిణి, ఇది మరీ గెడకరల తయారవుతోంది. కాస్త అదుపులో పెట్టు. నిన్న భవానీ పక్కన మంచం మీద కూర్చొని కబుర్లు చెప్తోంది. నేను చూసి తిట్టే వరకు ఆ సంగతి ఇద్దరికీ గుర్తులేదు. పనివాళ్లకి చనువు ఇవ్వాల్సిందే, కాదనను. కానీ వాళ్ళు హద్దులు కూడా తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం అనేది మనం నేర్పాలి అంది. రుక్మిణి భర్త వైపు చూసింది. అతని ముఖంలో చిరునవ్వు ధైర్యాన్ని కలగజేసింది. కూర్చోండత్తయ్యా. రెండోసారి ఎంతో అణుకోవగా మళ్లీ గుర్తు చేసింది. రాజేశ్వరి కూర్చుంది. రుక్మిణి చేతులు రగ్గు అంచుని మెలిపెడుతున్నాయి. ఆవిడ సాధారణంగా ఇలా రాదు. వచ్చిందంటే ఏదో పని ఉందన్నమాటే. ఆవిడ తనని కన్నతల్లి కంటే మిన్నగా చూస్తుంది. అయినా రుక్మిణికి ఆవిడంటే భయమే. ఆవిడ సమక్షంలో ఉన్నంతసేపు మనసు పులి ముందు మేకలా ఏదో తప్పు చేసినంత జంకుగా భయం భయంగా ఉంటుంది. కుర్చీలో కూర్చున్న రాజేశ్వరి రుక్మిణి అంత క్రితం పక్కన పెట్టిన నవల చేతిలోకి తీసి చూసింది. దాన్ని చూడగానే ఆవిడ ముఖం చిట్లించింది. ఇలాంటివెందుకు చదువుతావు నువ్వు? ఇవి మనసును పాడు చేస్తాయి, లేని అసంతృప్తుల్ని కలిగిస్తాయి. హాయిగా ఏ రామాయణమో వివేకానంద లేఖావళి రామకృష్ణ పరమహంస ప్రవచనాలో చదువుకో. అన్నట్టు మర్చిపోయాను. నీకోసం బ్రహ్మంగారి కాలజ్ఞానం తెప్పించాను. నా గదిలో ఉంది, తీసుకురావడం మర్చిపోయాను అంది. రుక్మిణి చిన్నపిల్లలా తలదించుకుంది. ఈ పూట నీ ఒంట్లో ఎలా ఉంది? రాజేశ్వరి ప్రసన్నంగా అడిగింది. బాగానే ఉందత్తయ్య. మందు వేసుకున్నావా? భర్త అడిగాడు. రుక్మిణి తల ఊపింది. నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను రుక్మిణి. చెప్పండి అత్తయ్య. కృష్ణ ఊరు వెళ్ళాలి. ఈ దావా వ్యవహారం ఇతను ఒక 10 రోజుల పాటు హైదరాబాదులో ఉంటే గాని తేలదు. 10 రోజుల? రుక్మిణి ముఖం వెలవెలపోయింది. తలెత్తి భర్త వంక దీనంగా చూసింది. 10 రోజులు తక్కువలో తక్కువ టైం అనుకో. ఈ దావా సంగతి ఒక్కటే కాదు, భవానీకి మనం అనుకుంటున్న మిరియాలపురం సంబంధం లేదు. ఆ కుర్రాడు ఈ వారంలో హైదరాబాద్ అక్కగారింటికి వస్తాడట.
అతన్ని చూసి మంచి చెడులు ఆరా తీయాలి. రాహుల్కి యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నించాలి. రాహుల్ ఇక చదవననంటున్నాడు, మెల్లగా చెప్పింది రుక్మిణి. అన్నాడు, అంటాడు. వాడసలు చదువుతానని అన్నదెప్పుడు? ఎప్పుడూ గొడవేగా, నా నిర్బంధమేగా. చదవకుండా ఏం చేస్తాడట? గాడిదలు కాస్తాడా, రోడ్లు ఉడుస్తాడా? వాడికి ఆ యువసేన పిచ్చి పట్టింది. ఆ పని పాట లేని వాళ్ళందరినీ చేర్చాడు. దేశాన్ని ఉద్ధరిస్తాడుట. వీడికి ఈ దేశసేవ పిచ్చి వదిలించే మార్గం ఏమిటో నాకు కనిపించడం లేదు. ఆ భవానీ చూడబోతే దానికి ఏ సంబంధం తెచ్చినా నచ్చదు. ఎక్కడో కలల్లో రాజకుమారుడు కావాలి అంటుంది. ఇద్దరే నా ప్రాణానికి. అత్తగారి తీవ్రతకి బెదిరినట్టుగా చూసింది రుక్మిణి. కృష్ణ, నువ్వెలాగైనా సరే ఆ మిరియాలపురం సంబంధం కుదిరేట్టు చూడు. దాని పెళ్లి చేసేస్తే నాకు నిశ్చింత. ఆ రాహుల్ని కూడా ఆ యూనివర్సిటీలో ఇరికిస్తే కానీ ఈ ఊరి వాళ్లతో వ్యవహారం వదలదు. ముందు ఎంట్రన్స్ పరీక్ష వ్రాయాలిగా అమ్మా. ఈ పరీక్షలో ఒకటి నా ప్రాణానికి. హాయిగా ఏ డబ్బో పారేసి సీటు తెచ్చుకోకుండా. ఆవిడ విసుక్కుంటూ లేచింది. కృష్ణ రేపు బయలుదేరి వెళ్తాడు. ఆ మాటే చెప్పడానికి వచ్చాను నేను. అన్నట్టు మర్చిపోయాను. డాక్టర్ గారు ఈ పూట రానని కాంపౌండర్ చేత కబురు పంపించారు. చూడు, ఆ వెధవ పుస్తకాలు ముందు పెట్టుకుని రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని నిద్రపాడు చేసుకోకు. వెళ్లేటప్పుడు పుస్తకం మీద దృష్టి సారిస్తూ మళ్లీ హెచ్చరించి వెళ్ళింది. రుక్మిణి ముఖంలో అంత క్రితం ఉన్న శాంతి, ఆనందం అంతరించిపోయినట్లుగా అయినాయి. అప్సరసల్ని సామ్యం తెచ్చే అందమైన ఆ ముఖం పిండి బొమ్మలా భావశూన్యంగా అయింది. తలదించుకొని అరచేతులు చూసుకుంటూ కూర్చుంది. రుక్కు, కృష్ణ చైతన్య భార్య దగ్గరకొచ్చాడు. ఎంతసేపయింది ఇలా కూర్చుని? కుర్చీ మీద చేయి వేస్తూ అడిగాడు. చాలాసేపయింది. పుస్తకం చదవడంలో టైమే తెలియలేదు. తీసుకెళ్ళి పడుకోబెట్టినా? తల ఊపింది. కృష్ణ చైతన్య ఆమె శరీరాన్ని పసిపిల్లల అతి పదిలంగా ఎత్తి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. ఈ పూట జ్వరం రాలేదుగా? నుదుటి మీద చేయి ఆనించి చూశాడు. రుక్మిణి అతని చేయి గట్టిగా పట్టుకుంది. మీరు ఊరు వెళ్ళక తప్పదా? అతను దీనంగా ఉన్న భార్య కళ్ళలోకి క్షణంసేపు తదేకంగా చూశాడు. తర్వాత మృదు స్వరంతో నచ్చ చెబుతున్నట్లుగా అన్నాడు. తప్పనిసరి కాబట్టి నేను వెళ్తున్నాను. లేకపోతే నిన్ను వదిలేళ్తానా? రుక్మిణి అతని చేతిని తీసేసింది. ఈ మాట మీరే చెబితే సరిపోయేదిగా. మీ అమ్మగారి చేత చెప్పించడం దేనికి? అతను మంచం మీద కూర్చున్నాడు. పిచ్చి రుక్కు, అమ్మ ఇంత క్రితం వచ్చే వరకు నాకు తెలియనే తెలీదు. అనుకోగానే నీ దగ్గరకు వచ్చేశాం. భర్త ముఖంలోకి క్షణంసేపు తదేకంగా చూసిన రుక్మిణి కళ్ళు నీళ్లతో జలజల్లాడినాయి. 10 రోజుల మిమ్మల్ని వదిలి నేను ఎలా ఉండగలనండి? నాకు తెలుసు. కానీ ఒక అరగంట మీరు కనిపించకపోతేనే నాకు భరించలేని బాధగా ఉంటుంది. 10 రోజుల రుక్కు, నేను సాధ్యమైనంత త్వరలో రావడానికి ప్రయత్నిస్తాను. వద్దండి, వద్దు. మీ పనులన్నీ చూసుకునే రండి. లేకపోతే మళ్ళీ వెళ్లాల్సి వస్తుందేమో. ఏమండి, నేను కూడా అందరి భార్యల్లా ఉంటే మీ వెంటే వచ్చేదాన్ని కదా. 10 రోజులు కాదు, నెల రోజులున్నా బాధ ఏముంటుంది చెప్పండి. అతను నిశ్శబ్దంగా ఆమె తల మీద చేయి వేసి నిమిరాడు. రుక్మిణి తల పక్కకు తిప్పుకొని దిండులోకి ముఖం దాచుకుని ఏడవసాగింది. రుక్కు, ఇలా నువ్వేడ్చావంటే నేను అసలు వెళ్ళను. వెళ్ళండి, లేకపోతే అత్తయ్యకి మీ మీద కోపం వస్తుంది. అమ్మకి కాదు, దేవుడికి కోపం వచ్చినా సరే నీ సంతోషం కంటే ఎక్కువైంది ఏదీ లేదు. అతను భార్య ముఖాన్ని బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. మీరు లేకపోతే నాకెందుకో చాలా భయం వేస్తుందండి. నా మనసు నా వశంలో ఉండదు. పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. నాకు తెలుసు. నేనేం చెయ్యనండి. నన్ను మీరు చచ్చిపోనీయరు. ఇట్లా ఈ జీవితం నాకు నరకం, మీకు నరకం. రుక్కు, అతని కంఠం గద్గదికంగా అయింది. రుక్మిణి ఏడుపు మరింత ఎక్కువైంది. ఏడుస్తూనే అంది, నిజమండి. నేను చచ్చిపోతే మీరు 2వ పెళ్లి చేసుకోవచ్చు. అందరిలా హాయిగా ఉండొచ్చు. ఇంక మాట్లాడకు.
అతను వారిస్తున్నట్లుగా అన్నాడు. సిద్ధు ఉన్నాడనేగా. వాడికే, మగపిల్లాడు. మీ అమ్మగారు వాడిని ప్రాణంలా చూస్తారు. రాహుల్ అసలు ఏ లోటు రానియడు. లేకపోతే మీరే ఏ అనాథాశ్రమానికైనా ఇచ్చేద్దురుగాని. ఇదంతా నన్ను చచ్చిపోమని చెప్పడమా? రుక్మిణి హఠాత్తుగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అతని తలని దగ్గరికి లాక్కుంది. భర్తని బాధ పెట్టాననే వ్యధ మరింత ఏడుపు తెప్పించింది. నేనేం పాపం చేశానండి? భగవంతుడు నాకెందుకు ఇలాంటి శిక్ష వేశాడు? పాపమంతా నీది కాదు రుక్కు, నాది. అతని ముఖం ఆమె మెడవంపులో ఒదిగిపోయింది. రుక్మిణి చేతులు అతని జుట్టుని నలిపినాయి, బొగ్గలు నిమిరాయి. అతని భుజాలు ఘాట్లు పడేట్టు గుచ్చి పట్టుకున్నాయి. మరుక్షణం అతని ముఖమంతా ముద్దులతో నిండిపోయింది. ఆమె చేతి వేళ్లలో, ఆమె వెచ్చటి ఊపిరిలో ఉద్రిక్తతని పసిగట్టిన అతను మెల్లగా తనని తాను విడిపించుకున్నాడు. రుక్మిణికి హఠాత్తుగా సిగ్గు వేసింది. అది చచ్చిపోవాలన్నంత సిగ్గు. భర్త శరీరంలోని కోర్కెను రెచ్చగొట్టి అది తీర్చలేని తన అశక్తత గుర్తుకొచ్చి వచ్చిన సిగ్గు అది. అతను లేచి కూర్చున్నాడు. ఎడమ చేతి వేళ్ల కొనలతో ముఖం మీద పడిన చెదిరిన జుట్టును సరిచేసుకున్నాడు. ఇంతలో సిద్ధు వచ్చాడు. నాన్న, నేను బాబాయ్ షికార్కెళ్తున్నాం. వెళ్ళండి. బాబాయి 100 రూపాయలు అడిగి తెమ్మన్నాడు. షికారు వెళ్ళడానికి 100 రూపాయలు ఎందుకురా? రేపు శుక్రవారంగా బాబాయి సేనకి భోజనాలు పెట్టాలిట. బామ్మని అడుగు. బామ్మ ఇవ్వదట. ఆ కోతి మూకకి నేను రూపాయి కూడా ఇవ్వనందిట. నిన్నే అడగమన్నాడు. కృష్ణ చైతన్య నవ్వు ముఖంతో జేబులో నుంచి డబ్బు తీసిచ్చాడు. నువ్విచ్చావని బామ్మకు చెప్పనా వద్దా? నీ ఇష్టం. చెప్పంలే, బాబాయ్ నాతో మాట్లాడినప్పుడు చెప్తాను. సిద్ధు డబ్బు తీసుకుని తుర్రున పరిగెత్తాడు. కృష్ణ చైతన్య లేచి వెళ్ళి నిలువుటద్దం ముందు నిలబడి జుట్టు దువ్వుకోసాగాడు. మంచం మీద పడుకొని ఉన్న రుక్మిణి భర్తనే చూస్తోంది. ఎంత అందంగా ఉంటాడతను. ఆ జుట్టు, కళ్ళు, చెంపలు, ముక్కు తీర్చిదిద్దినట్టుంటాయి. శరీరాకృతిలో రాజసం ఉన్నా ఆ ముఖంలో మంచితనం ఉండడంతో అతను రాజర్షిలా గంభీరంగా ఉంటాడు. రుక్మిణి కళ్ల ముందు పెళ్లి కొడుకుగా ప్రప్రథమంగా అతన్ని తను నునుసిగ్గులతో చూసిన క్షణాలు గుర్తుకొచ్చాయి. అప్పుడెంత అందంగా కనిపించాడు. అతని చూపులు అయస్కాంతంలా తన మనసుని ఆకర్షించాయి. ఆ కళ్లలో ఆ చిలిపితనమే లేదిప్పుడు. అదంతా గాంభీర్యంగా మారిపోయింది. వ్యాధిగ్రస్తురాలైంది తను. మానసికంగా కృంగిపోయినా మళ్లీ ధైర్యం తెచ్చుకుని జీవితంతో రాజీ పడింది. అతను బలంగా ఎదురు దెబ్బ తగిలిన కిమ్మనకుండా భరిస్తున్న సహనశీలయ్యాడు. అందుకే అతను ఇంకా ఇంకా అపురూపంగా అయ్యాడు. పెళ్లిలో అతనితో కలిసి తను నవవధువుగా నడుస్తున్న క్షణాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు అందరూ ఎంత ప్రశంసించారు. రతి మన్మధుల్లా ఉన్నారన్నారు. ఇంత చక్కటి జంట ఎప్పుడో కానీ చూడమన్నారు. అదంతా గుర్తుకొస్తే మంచానికి కుర్చీకి బందీ అయిపోయిన ఈ జీవితం మరీ నరకం అనిపిస్తుంది. మనసు రెక్కలు తెగిన పక్షిలా గిలగిలలాడుతుంది. రుక్మిణి గుండెల్లోని నిట్టూర్పు బయటకొచ్చింది. అతనితో దాంపత్య జీవితం పట్టుమని 4 సంవత్సరాలైనా లేదు. ఆ కాస్తలోనే ఎన్ని ఊళ్ళు తిరిగారు. ఎంత ఆనందం అనుభవించింది. రుక్మిణి కళ్ల ముందు పెళ్ళయిన కొత్తలో ఊటీలో వాన వస్తుంటే ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని పరుగెత్తి కారు దగ్గరికి వచ్చిన వైనం గుర్తుకొచ్చింది. ఒకరి ముఖం మీద పడిన వాన బిందువుల్ని మరొకరు తుడుచుకోవడం కళ్ల ముందు మెదిలింది. ఎంత హుషారుగా ఉండేది తను. కానీ అది బుద్భుతప్రాయం అని కలలో కూడా అనుకోలేదు. ఇంత చిన్న వయసులో అదృష్టం తనని ఇంత నిర్దయగా శిక్షిస్తుందని తెలియలేదు. తనేం పాపం చేసింది? కృష్ణ చైతన్య అవతల హాల్లోకెళ్ళాడు. నీలి లోపలికొచ్చింది. రుక్మిణి దుఃఖం నిగ్రహించుకుంది. కళ్ళు తుడుచుకుని, నీలి ఇలారా, ఆ ఆల్బం ఎలాతే అంది. నీలికి ఏ ఆల్బమో వివరంగా చెప్పనవసరం లేదు.
ఆ గదిలో ఉన్నది ఒక్కటే ఆల్బం. అది రుక్మిణి మంచం పక్కన వెండి ట్రేలో ఉంటుంది. దాని నిండా పెళ్లినాటి ఫోటోలున్నాయి. విపరీతమైన బాధ కలిగినప్పుడు రుక్మిణి ఆ ఆల్బంలోని ఫోటోలు చూస్తూ గంటలు గంటలు గడుపుతుంది. ఆ ఫోటోలు చూడగానే రుక్మిణి మనసు రెక్కలు చాచిన పక్షిలా గతంలోకి ఎగురుతూ దూసుకుపోతూ ఉంటుంది. ఆమెకి ఇంక తన అవిటితనం గుర్తుకు రాదు. ఆ పాత జీవితం మళ్ళీ గడుపుతున్నట్టే ఉంటుంది. వర్తమానంలో ఇక కాలం ఎంత కరిగిపోయింది అనే ధ్యాసే ఉండదు. మనసు శరీరం నుంచి విడిపోయి తన్మయత్వం పొంది సేద తీరుతున్నట్టుగా ఉంటుంది. అదొక కళ, సుందరమైన కళ. ఎంతసేపు చూసినా తనివి తీరని అనిర్వచనీయమైన తృప్తిని ప్రసాదించే అద్భుతమైన వరం లాంటి కళ. రాత్రయింది. మైనంపాడు ఊరంతా చీకటి ఒడిలో సొమ్మసిల్లినట్టుగా నిద్రపోతోంది. ఆ చీకటిలో నుంచి దూరంగా ఆ ఊరిలో ఏ వీధిలో ఎటువైపు నుంచి నిలబడినా ఎత్తుగా కనిపించే ఆ భవనంలో ఒక గదిలో మాత్రం ఇంకా వెలుగుతున్న లైట్ల కాంతి పొడుగాటి కిటికీ అద్దాల తలుపుల్లోంచి కనిపిస్తోంది. గదిలో కృష్ణ చైతన్య పాత దస్తావేజుల కట్టలు ముందు పెట్టుకొని మర్నాడు తన వెంట తీసుకువెళ్లాల్సిన దావా కాగితాల కోసం వెతుకుతున్నాడు. ఇంతలో దగ్గరగా వేసి ఉన్న తలుపులు తీసిన చప్పుడయింది. అతను తిరిగి చూశాడు. లోపలికొచ్చిన వ్యక్తిని చూసి, ఇంకా నిద్రపోలేదా అమ్మమ్మా అన్నాడు. లేదయ్యా, ఈ మధ్య నాకు కంటి మీదకి కునికే రావడం లేదు. ఏమిటి, నువ్వింకా మేలుకునే ఉన్నావు అంది. రేపు నేను ఊరెళ్తున్నాను. అవునట, నీలి చెప్పింది. ఏమిటంత అర్జెంటు పని? ప్లీడర్ గారు కబురు చేశారు ఆ దావా సంగతే. నేనొచ్చి ఒక 10 రోజులు అక్కడ ఉంటేనే కాని పని జరగదట. అలా చెప్పు. ఏమిటా అంత అర్జెంటుగా వెళుతున్నావు అనుకున్నాను అంటూ అన్నపూర్ణమ్మగారు వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆ దీపపు కాంతిలో నెరిసిన ఆమె జుట్టు వెండి తీగల్లా మెరుస్తోంది. ఆవిడ భుజాల చుట్టూ శాలువా కప్పుకొని ఉంది. కృష్ణ చైతన్య కావాల్సిన కాగితాలన్నిటినీ బొత్తిగా పెట్టి ఒక ఫైల్లో బిగించాడు. మిగతా కట్టలన్నీ తీసుకెళ్లి అక్కడున్న పాతకాలపు ఇనప్పెట్టి తెరిచి అందులో భద్రపరిచాడు. కృష్ణ, అన్నపూర్ణమ్మగారు పిలిచింది. ఏమిటమ్మమ్మా? ఈరోజు మళ్ళీ ఉత్తరం వచ్చిందిరా. వచ్చి కూర్చుంటున్న అతను తలెత్తి చూశాడు. క్షణంసేపు ఇద్దరి కళ్ళు మోగగా సంప్రదించుకున్నాయి. ఆ ఉత్తరం ఎక్కడి నుంచో అతనికి అర్థమైపోయింది. ఎప్పుడు అని అడిగాడు. మధ్యాహ్నం డాక్టర్ గారు వాళ్ళ కాంపౌండర్ చేత పంపించారు. నీకిద్దామని అనుకుంటే నువ్వు అమ్మతో కూర్చుని మాట్లాడుతున్నావు. ఈ దావా సంగతే మాట్లాడుతున్నాం. ఏది ఆ ఉత్తరం? ఆవిడ ఒకసారి గుమ్మం వైపు చూసింది. అక్కడి నుంచి ఎవ్వరూ రావడం లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత శాలువా క్రింద ఉన్న చేయి తీసి ఉత్తరం అతనికి అందించింది. ఈసారి ఈ ఉత్తరం చదువుతుంటే నా ప్రాణం వెలవెల్లాడిపోయిందనుకో అంది. కృష్ణ చైతన్య కబుర్లో నుంచి కాగితాల్లాగి ఆ ఉత్తరం చదవసాగాడు. వంకరి టింకరగా పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ఆ తెలుగు వ్రాత సుపరిచితమే. అందులో ఇలా ఉంది. న్యూయార్క్, ఏప్రిల్ 8, 1977. ప్రియమైన బామ్మగారికి, మీ కుమారుని యొక్క కుమారుడు అయిన బాబీ శివం నమస్కారములు చేసి వ్రాయినది ఏమనగా, మీరు మాయందు ఎంతో ప్రేమ ఉంచి వ్రాసిన ఉత్తరం ముట్టినది. మీకు మాయందు కలిగిన దయకి ధన్యవాదములు. ఇక్కడ జేనీ ఆరోగ్య పరిస్థితి ఏమీయూ బాగుగా లేదు. జేనీ ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న రాబర్టు పెళ్లికి ముందు రోజున యాక్సిడెంట్లో మరణించుట ఎంతయో విచారించవలసిన దురదృష్టము. డాక్టర్లు జేనీని ఈ ఊరు నుంచి, ఈ జ్ఞాపకాల నుంచి వెంటనే దూరంగా తీసుకుని వెళ్ళనిచో జేనీ ఆరోగ్యం పాడగుట తథ్యం అని దృఢముగా చెప్పుచున్నారు. కాని ఈ ఊరు విడిచి మేము ఎక్కడికి వెళ్ళవలెను? మాకెవరున్నారు? తల్లిదండ్రులని చిన్నతనంలోనే పోగొట్టుకున్న మేము ఎంతయో దురదృష్టవంతులము.
మా అమ్మ తరపున మాకెవ్వరూ లేరు. మా నాన్న తరపున మీరున్నా మమ్మల్ని రానియ్యరు. మీరు అసలు మమ్మల్ని ఎందుకు రానియ్యరు? మేము చేసిన పాపము ఏమి? జైని నా కళ్ళ ముందు ఇలా కుంగి కృషించుట నేను చూడలేకుండా ఉంటిని. బామ్మగారు, మా తండ్రిగారి యొక్క మాతృభూమి అయిన ఇండియాని చూడవలనని, మీ మధ్య తిరుగుతూ మీతో తెలుగులో మాట్లాడవలనని చిన్నప్పటి నుండి మా ఇద్దరి కోరిక. మమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తెలుగు స్త్రీయే. ఆమె మీ గురించి, ఇంటిని గురించి, ఊరిని గురించి మాకెంతగానో చెప్పి ఉన్నది. బామ్మగారు, ఈ కష్టకాలములో మమ్మల్ని మీ దగ్గరికి రానిస్తే మేమెంతో సంతోషించగలవారము. మాకు మీ అలవాట్లు తెలుసు. మేము మీకు ఎలాంటి కష్టమూ కలగకుండా జాగ్రత్తగా ప్రవర్తించగలమని తెలియచేయుచున్నాను. ముఖ్యంగా ఈ మార్పు మూలంగా జైని ఆరోగ్యం చక్కబడుతుందేమోనని నా ఆశ. మా ఆయా మీరు ఎంతో మంచివారని, దయాధర్మము గలవారని చెబుతూ ఉండేది. మా ఆయా చచ్చిపోయిన తర్వాత మేము మరీ ఒంటరి వారమైపోతుమి. మీరు మమ్మల్ని కొన్ని వారాల పాటు ఇండియా రానిస్తే, జైని ఆరోగ్యం చక్కబడితే మీ మేలు జన్మలో మర్చిపోలేను. దయామయుడైన ఆ కృష్ణ పరమాత్మ మీకు ఆయురారోగ్యములు ప్రసాదించుగాక. నమస్కారములతో బాబీ శివం. కృష్ణ చైతన్య ఉత్తరం చదువుతుంటే అన్నపూర్ణమ్మగారు 1-2 సార్లు కళ్ళు తుడుచుకుంది. మధ్య మధ్యలో భయంగా ఎవరొస్తారో అన్నట్లుగా దర్వాజా వైపు చూసింది. కృష్ణ చైతన్య ఉత్తరం మడిచి కవర్లో పెట్టేశాడు. సరిగ్గా చదివావా? చదివాను. కృష్ణ, ఏం చేద్దామంటావురా? నేనేం చెప్పనమ్మమ్మా. వాళ్ళు ఇక్కడికి వస్తే మనకు జరిగే నష్టం ఏముందయ్యా? నష్టమేముంది? ఏమీ లేదు. కానీ మా అమ్మకి ఏమాత్రం ఇష్టంగా లేదుగా. అది నాకు తెలుసునయ్యా. అదేగా నా బాధ. మీ అమ్మకి ఇష్టం లేదనే ఎన్నాళ్ళు అన్నిసార్లు ఉత్తరాలొచ్చినా నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ కృష్ణ, ఈసారి ఈ ఉత్తరం చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. నేననేదాన్ని ఇక్కడ సలక్షణంగా బతికుండి కూడా వాళ్ళకేం సాయం చేయలేకపోతున్నానే అని వ్యధపడుతున్నాను. మీ తాతయ్య పిచ్చి పట్టుదల మూలంగా ఇట్లా దూరం అయిపోయారు గాని, లేకపోతే వాళ్ళు ఇక్కడ పెరిగి పెద్దవ్వాల్సిన వాళ్లేగా. నీకు తెలియదు కానీ మీ అత్తయ్య ఎంత మంచిదనుకున్నావు. మన జాతి మతం కాకపోయినా నేనంటే ఎంత గౌరవము, అంత చదువుకున్నా ఎంత వినయము. ఇక్కడ ఉండాలని, మాలో కలిసిపోవాలని వచ్చిందిరా. కానీ కాలం కర్మం కలిసి రాలేదు. నీకు చెప్పానో లేదో, మీ అత్తయ్య మామయ్య ఎంత బాగుండేవారని. చెప్పావమ్మమ్మ, చాలాసార్లు చెప్పావు. కృష్ణ చైతన్య జుట్టులోకి వేళ్లు పోనిస్తూ అన్నాడు. అతనికి బుద్ధి తెలిసినప్పటి నుంచి ఈ అమ్మమ్మ ద్వారా చచ్చిపోయిన మేనమామ గుణగణాలు, ఆయన విదేశాలకి చదువు కోసం వెళ్ళి అక్కడ ప్రేమించి పెళ్లాడి తీసుకువచ్చిన భార్య అందచందాలు, వినయ విధేయతలు, వీటి గురించి అతను వింటూనే ఉన్నాడు. ఇదంతా అతనికి కంఠోపాఠమే. ఇప్పుడు మళ్ళీ వినే ఓపిక లేదు. అప్పటికే చాలా పొద్దుపోయింది. అతనికి నిద్ర వస్తోంది. మళ్ళీ తెల్లవారుజామున లేచి ప్రయాణమై వెళ్ళాలి. వాళ్ళసలెవరయ్యా? పరాయి వాళ్లేం కాదుగా. నా కొడుకు పిల్లలేనయ్యా. వాళ్ళు కష్టదశలో ఉంటే వాళ్ళని నా దగ్గరికి పిలిపించుకోవడం తప్పని ఎవరంటున్నారమ్మమ్మ? మీ అమ్మ అంటోందిగా. వాళ్ళకి జవాబే వ్రాయొద్దుట, వాళ్ళ మాట ఎత్తవద్దుట, వాళ్ళు ఈ ఇంటిలో అడుగు పెట్టకూడదట. అదంతా తాతయ్యకిచ్చిన మాట అంటుందమ్మ. ఇచ్చిందిలే మహలావు వాగ్దానం. బతికున్న నా బాధ ఏమిటో దానికి అవసరం లేదు. ఎప్పుడో చచ్చిపోయిన తండ్రికి ఇచ్చిన మాట మీద, ఇదంతా తండ్రి మాట మీద గౌరవం కానే కాదు. మీ అమ్మ స్వార్థం. వాళ్ళొస్తే ఈ ఆస్తిలో ఎక్కడ ఏం పంపకం మాటలు వస్తాయోనని మీ అమ్మ భయం. కృష్ణ చైతన్య ఈ నింద మౌనంగా భరించాడు. ఆవిడ కుర్చీలోంచి లేచింది. నుదుటి మీద కొట్టుకుంటూ, నా కర్మకాలి మీ తాతయ్య కొడుకు మీద కోపంతో
అల్లుడికి కూతురికి పట్టం కట్టి ఆస్తంతా అప్పగించటంతో నా ఇల్లే నాకు పరాయిదైపోయింది. మీ అమ్మ చేతికి పెత్తనం రావడం కాదు కానీ నాకు నోరు లేకుండా చేసేసింది. అసలు వాళ్ళేం అడిగారు? కష్టకాలంలో వచ్చి 4 రోజులు ఉంటాం అంటున్నారు. అంతేగా. పాపం ఆ అమ్మాయికి ఆ ప్రేమించిన అబ్బాయి పెళ్లికి ముందు రోజున చచ్చిపోవడం దురదృష్టం కాదు. మతి చెలించే పరిస్థితి వచ్చిందట. ఆ ఆయా కూడా చచ్చిపోయిందని అంటున్నారుగా. దిక్కులేని పక్షుల్లో ఉన్నారు కాబోలు. చిచి, నాది ఎంత వెధవ బతుకైపోయింది. ఆ పిల్లల్ని చూడాలని ఎన్నాళ్ల నుంచి తప్పిస్తూ పిలిపించుకోలేకుండా ఉన్నాను. ఎంతమంది మన ఇంట్లో పడి తినడం లేదు. వాళ్ళిద్దరూ వస్తే మన సంపదలు ఏమైనా తరిగిపోతాయా? అమ్మ ఉద్దేశం ఖర్చు గురించి కాదమ్మమ్మ. వాళ్ళు విదేశీయులు. వాళ్ళ జీవితం, ఆ పద్ధతులు, అలవాట్లు వేరు. మనకి ఇబ్బందిగా ఉండొచ్చు. ఏం ఇబ్బంది అయ్యా? మీ తాతగారి కాలంలో ఎన్ని రకాల వాళ్ళొచ్చి మన ఇంట్లో విడిది చేసేవాళ్ళు. మహమ్మదీయులు, క్రిస్టియన్లు, ఇంగ్లీషు దొరలు, ఎన్నెన్ని రకాల మనుషులు. ఒక్కొక్కసారి ఎంతమంది ఉండేవాళ్ళో తెలుసా? వాళ్ళకి భోజనాలు, వసతులు నేను చూడలేదా? అంతగా వీళ్ళంటే మనకిష్టం లేదనుకో, ఆ గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉందిగా, అందులో ఉంచితే సరిపోలా? అతను మాట్లాడలేదు. ఆ ఇంటిలో అధికారం చెలాయించే కూతురి ముందు నోరు విప్పలేని అన్నపూర్ణమ్మగారు పెద్ద మనుముడైన కృష్ణ చైతన్య ముందు మొత్తుకుంటూ ఉంటుంది. కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. ఆవిడని అనునయించడం అతని ఒక్కడికే సాధ్యం. ఇప్పుడు కూడా ఆవిడ కళ్ళనీళ్లతో అనసాగింది. కృష్ణ, నా మనసులో ఉన్న మాట ఏమిటో చెబుతున్నానయ్యా. నాకు వాళ్ళని చూడాలనుంది. దేహి అని చేయి చాచిన ఎవరినీ ఇంతవరకు నేను తిరస్కరించలేదు. అందులో నా కొడుకు పిల్లలు వాళ్ళిక్కడికి రావాలి. వాళ్ళ బాధేదో తీరే వరకు ఉండాలి. ఈ సాయం నీ వల్లనే జరగాలి. నీ ఇష్టం. మీ అమ్మకి ఏం చెబుతావో, ఎలా ఒప్పిస్తావో నాకు తెలీదు. ఆవిడ కుర్చీలో నుంచి లేచింది. నువ్వనేవాడివి ఈ ఇంట్లో లేకపోయినట్లయితే నేనేనాడో ఉరిపోసుకుని చచ్చి ఉండేదాన్ని. మీ అమ్మ పెత్తనం నేనంత భరించలేకుండా ఉన్నాను. ఇంకా ఎందుకురా దీనికి పెత్తనం? అంతా నీకు వదిలేసి కృష్ణారామ అనుకోక. భుజం మీద నుంచి జారిన శాలువా సరిచేసుకుంటూ ఏడు పాపుకుంటూ ఆవిడ వెళ్ళిపోయింది. కృష్ణ చైతన్య దీర్ఘంగా నిట్టూర్చాడు. అతని చేతిలో ఉత్తరం పట్టుకుని అలాగే కూర్చున్నాడు. ముత్తవ తల్లి తీసుకొచ్చి అతని ముందు పడేసి వెళ్ళిన ఈ సమస్య మూలంగా అతని నిద్ర ఎగిరిపోయింది. అతను జుట్టులోకి వేళ్లు పోనిచ్చి క్రాఫ్ సరిచేసుకున్నాడు. ఇప్పుడు చదివిన ఈ ఉత్తరం మొట్టమొదటిది కాదు. ఈ సమస్య కొత్తది కాదు. దాదాపు 4 నెలల నుంచి అతని తల్లికి, ముత్తవ తల్లికి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం, రగులుతున్న అభిప్రాయ భేదం. కృష్ణ చైతన్య ఎప్పటికప్పుడు దీనిమీద తన చాకచక్యంతో నీళ్లు చల్లాలని చూస్తున్నా ఆర్పడం సాధ్యం కావడం లేదు. ఈ విషయంలో ఏం చేయడమో అతనికి కూడా పాలుపోవడం లేదు. వాళ్ళని రమ్మని వ్రాస్తే తల్లికి కోపం, వద్దంటే అమ్మమ్మకి దుఃఖం. ఒక్కొక్కసారి బద్ధవైరం ప్రదర్శించే ఈ తల్లి కూతుళ్ళిద్దరికీ అతను నచ్చ చెప్పలేక సతమతమవుతుంటాడు. ఒక పక్క ఆ ఇంట్లో అందరూ తన కనుసన్నల్లో నడవాలి అనే అహంభావం గల తల్లి, మరోపక్క పాతకాలపు ఛాందస భావాలతో, అతి మంచితనంతో అందరూ నావాళ్లేనని, అందర్నీ దగ్గరికి చేర్చుకోవాలని ఆరాటపడే స్వభావం గల అమ్మమ్మ. ఈ ఇద్దరూ అతనికి ప్రీతిపాత్రులే. తల్లి అయిన రాజేశ్వరి అంటే ఆరాధనతో కూడిన అభిమానం. అమ్మమ్మ అయిన అన్నపూర్ణమ్మ గారంటే ఆత్మీయతతో కూడిన చనువు. చిన్నప్పుడే భర్త పోయినా, పిల్లలు చిన్నవాళ్లైనా దాయాదులు వ్యాఖ్యానాలతో చిత్రహింస పెడుతూ ఎలాంటి సమస్యలు సృష్టించి దండెత్తొస్తున్నా అన్నింటికీ తట్టుకొని తెలివితేటలతో ఎదురు నిలిచి తండ్రి పేరు, భర్త పేరు నిలబెట్టి ఇంత పెద్ద ఆస్తిని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తల్లి అంటే అతనికి అపరిమితమైన గౌరవం. తన తల్లిలాంటి సమర్థులు స్త్రీలలో చాలా అరుదుగా ఉంటారని అతని నమ్మకం. కానీ అమ్మమ్మ అంటే అతనికి ప్రాణం. ఆవిడ మాటలు, ప్రవర్తన ఛాందసంగా కనిపించిన
వాటి వెనుక ఆత్మీయతను పంచి ఇచ్చే నిరాడంబరత కల అతి సరళమైన మంచి మనసు ఉంది. ఆ మంచి మనసుకి స్వార్థం కపటం తెలియవు. చాలా సందర్భాల్లో అతనికి అమ్మ కంటే అమ్మమ్మే దగ్గరగా అనిపిస్తుంది. చాలా విషయాల్లో అతని మనసుని కన్నతల్లి అయిన రాజేశ్వరి కంటే పెంచిన అన్నపూర్ణమ్మ గారే అర్థం చేసుకోగలిగేది. చిన్నతనంలోనే భర్త పోవడంతో తల్లి తండ్రి తానే అయి పిల్లల్ని పెంచి పెద్ద చేసిన రాజేశ్వరి క్రమశిక్షణ పేరుతో భయభక్తులతో వాళ్ళని దూరంగానే ఉంచింది. కృష్ణ చైతన్య చాలా చిన్నతనంలోనే తల్లికి కొడుభుజంగా మారి జమీందారీ వ్యవహారాలు చూడడంతో ఆవిడ వ్యవహార సందర్భాలలో అతన్ని కొడుకుగా కాకుండా స్నేహితుడుగా చనువిచ్చి మాట్లాడుతుంది. ఆ చనువు అక్కడికే పరిమితం. అందుకే ఆవిడికి ఏదైనా చెప్పాలనుంటే అందరూ కృష్ణ చైతన్యనే ఆశ్రయిస్తారు. రాహుల్ తనకిక చదువుకోవాలని లేదన్నా, భవానీ ఇప్పుడిప్పుడే నాకు పెళ్లి వద్దని నసిగినా అదంతా అన్నగారి దగ్గరే. తల్లికి ఏది చెప్పాలన్నా ఆ సమాచారం అన్నగారి ద్వారానే వెళ్ళాలి. ఆ ఇంటిలో అటు పాత తరానికి సంబంధించిన పెద్దవాళ్ళు, ఇటు కొత్త తరానికి చెందిన చిన్నవాళ్ళు ఉత్తర దక్షిణ ధృవాల్లో విభిన్న మనస్కులుగా ఉన్నారు. వాళ్ళందరినీ ఒక తాటి మీదకు లాక్కు రావడం ఒక్కోసారి అతనికి శక్తికి మించిన పనే అవుతుంది. ఎవరినీ కాదనకూడదు. అలాగని అందరినీ అన్ని వేళలా సమ్మతించకూడదు. ఆ పరిస్థితి కత్తిమీద సాములాంటిది. కృష్ణ చైతన్యకి రూపంలో తండ్రి చక్కదనం, తెలివితేటలు, తాతగారైన గోవింద వల్లభరాజా మంచితనం, స్వభావంలో అమ్మమ్మ నిదానం, ప్రవర్తనలో తల్లి జాగరూకత, ముందు చూపు వచ్చినాయంటారంతా. రాజేశ్వరి తండ్రి అయిన గోవింద వల్లభరాజా మైనంపాడు జమీందారు. ఆయన చాలా సాత్వికుడు, సరళ స్వభావుడు, సాహిత్యప్రియుడు. ఆయనకి ఒకే ఒక కొడుకు, పేరు శివప్రసాద్. కూతురు పేరు రాజరాజేశ్వరి. గోవింద వల్లభరాజా కూతుర్ని కూడా కొడుకుతో సమంగా పెంచి పెద్ద చేశారు. శివప్రసాద్కి వేట అంటే వినోదం. గానా బజానాలతో స్నేహితులతో సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ కాలక్షేపం చేసేవాడు. ఈ జమీందారీ బాధ్యతలంటే అతనికి విసుగు. అదొక బందిఖానా అనేవాడు. గోవింద వల్లభరాజా దూరపు బంధువు, సాటి జమీందారు అయిన గోవర్ధన రాజా మొదటి భార్య కొడుకు అయిన విరూపాక్ష రాజాకు కూతురు రాజేశ్వరినిచ్చి వివాహం చేశారు. సవతి తల్లితో వచ్చిన కుటుంబ కలహాల వల్ల విరూపాక్ష రాజా పెళ్ళైన దగ్గర నుంచి ఏదో నెపంతో అత్తవారింట్లోనే ఎక్కువగా కాలం గడుపుతూ ఉండేవాడు. మెల్లమెల్లగా ఆస్తి వ్యవహారాలు చూడడంలో క్రమంగా మామగారికి చేదోడు కాసాగాడు. పై చదువుల నిమిత్తం శివప్రసాద్ ఫారిన్ వెళ్ళి ఎక్కువగా అక్కడే ఉండడం, గోవింద వల్లభుని ఆరోగ్యం అంతంత మాత్రం కావడం, రాజేశ్వరి తండ్రికి గారాల బిడ్డ కావడంతో విరూపాక్షరాజా క్రమంగా ఆ ఇంటికి మగదిక్కై మెల్లగా అధికారం హస్తగతం చేసుకున్నాడు. ఫారిన్లో శివప్రసాద్ మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొడుకు పెళ్లి ఎంతో వైభవంగా జరపాలని కలలుగంటున్న తల్లిదండ్రులకి ఈ వార్త అసనిపాతమయ్యింది. కుటుంబ గౌరవానికి ప్రాణం కంటే ఎక్కువ విలువ ఇచ్చే గోవింద వల్లభరాజా కొడుకు బారులో పనిచేసే ఒక మామూలు యువతిని పెళ్లి చేసుకున్నాడనే వార్త వినగానే కృంగిపోయాడు. నువ్వు ఎప్పుడైతే మాకు చెప్పకుండా నీ ఇష్టానుసారం పెళ్లి చేసుకున్నావో ఆ క్షణంలోనే మేము నీకు మరణించిన వాళ్లతో సమానం అయ్యాం. మన సంబంధ బాంధవ్యాలు తెగిపోయినాయి. ఇక మా ప్రసక్తి మర్చిపో. నీకు మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇక ఇండియా రావద్దు అని తండ్రి కూతురి చేత ఉత్తరం వ్రాయించాడు. శివప్రసాద్ అప్పటి నుంచి తనని క్షమించమని, ఇంటికి తిరిగి రానీయమని తండ్రిని అర్థిస్తూ ఉత్తరాలు వ్రాస్తూనే ఉన్నాడు. కానీ తండ్రి నుంచి ఎలాంటి సమాధానం వచ్చేది కాదు. తల్లి ఉండబట్టలేక ఆ ఊరిలోనే ఉంటున్న శివప్రసాద్ స్నేహితుడైన విశ్వం చేత ఒక్కసారి భార్యను తీసుకుని రమ్మని ఉత్తరం వ్రాయించింది. శివప్రసాద్ అభిమానం విషయంలో తండ్రికేం తీసిపోలేదు. నాన్నగారి అనుమతి లేనిదే ఇంటిలో అడుగుపెట్టను అని వ్రాశాడు. 6 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినాయి. ఈ 6 సంవత్సరాల్లో విరూపాక్షరాజా ఆ ఇంటికి అధిపతి అయ్యాడు. గోవింద వల్లభరాజా జమీందారీ వ్యవహారాలన్నీ అల్లుడి చేతికి వదిలేశారు. రాజేశ్వరి ఆ ఇంటికి అధికారిని అయ్యింది. అసలే అంతంత మాత్రమైన గోవింద వల్లభరాజా ఆరోగ్యం ఇంకా ఇంకా క్షీణించింది.
శివప్రసాద్కి తండ్రి పరిస్థితి తెలియచేసి వెంటనే పిలిపించమని అన్నపూర్ణమ్మగారు అల్లుణ్ణి కోరింది. కానీ రాజేశ్వరి వీల్లేదంది. అప్పుడే తల్లి కూతుళ్ల మధ్య ఘర్షణకి నాంది ప్రస్తావన జరిగింది. అన్నపూర్ణమ్మగారు మనసు ఉండబట్టలేక విశ్వం చేత ఉత్తరం వ్రాయించింది. శివప్రసాద్ వచ్చాడు. అతని వెంట విదేశీ యువతి అయిన మేరీ, ముద్దులు మూటగడుతున్న 2 పిల్లలు కూడా వచ్చారు. 2 రోజులు కూడా గడవలేదు. తండ్రి కొడుకుతో మాట్లాడలేదు. ఆయన పోయారు. తండ్రి అంత్యక్రియలు అత్యంత వైభవంగా జరుపుతున్న రాజేశ్వరి అన్నగారితో మాట్లాడనే లేదు. అతనికి అతిథులు బస చేసే గెస్ట్ హౌస్ విడిదిగా ఏర్పాటు చేసింది. చెల్లెలి అతిశయానికి అన్నగారు నవ్వుకున్నారు. మేనల్లుళ్ళు అయిన కృష్ణ చైతన్యని, రాహుల్ను దగ్గరకు తీసుకున్నారు. వెంట తెచ్చిన బహుమతులు 2 ఇచ్చాడు. అతను ఇక్కడ ఉండిపోవాలని రాలేదు. కాని తల్లి దుఃఖం, బంధువుల పట్టుదల, స్నేహితుడి హితబోధల వల్ల తాత్కాలికంగా మళ్లీ వెంటనే విదేశం ప్రయాణం విరమించుకున్నాడు. తల్లి ఎంతో సంతోషించింది. కాని అదృష్టం ఆవిడ్ని కనికరించలేదు. ఒకరోజు వేటకి బయలుదేరడానికి సిద్ధమవుతూ తుపాకీ తుడుస్తున్న అతను అనుకోకుండా అది పేలడంతో హఠాత్తుగా మరణించాడు. అన్నపూర్ణమ్మగారి దుఃఖానికి అంతులేదు. భర్త పోయిన తర్వాత కొడుకు సమక్షంలో సేదదీరవచ్చునని ఆవిడ పడిన ఆశ ఎండమావైంది. శివప్రసాద్ పోయిన తర్వాత మేరీ భవిష్యత్తు ఏమయ్యేదో. కాని 1 నెల రోజులు దాటకముందే కుక్క కరిచి ఆ గాయాలతో ఆమె కూడా మరణించింది. కొడుకు పోయిన శోకంలో అసలే కృంగిపోయి ఉన్న అన్నపూర్ణమ్మగారికి ఇది వారించలేని మరో ఎదురుదెబ్బయింది. ముక్కు పచ్చలారని 2 పిల్లలు ప్రశ్నార్థకాలుగా మిగిలారు. వాళ్ల భాష, అలవాట్లు పూర్తిగా వేరు. డాక్టర్ విశ్వం వాళ్ల సంరక్షణ కోసం పెట్టిన ఆయానిచ్చి వాళ్లని వాళ్ల స్వదేశం పంపేశాడు. దానితో ఆ ఇంటి చరిత్రలో శివప్రసాద్ ప్రకరణం ముగిసినట్టే అయిపోయింది. విరూపాక్ష రాజాకి, రాజేశ్వరికి ఆ ఇంటిలో సర్వాధికారాలు పూర్తిగా హస్తగతమైనాయి. సంవత్సరాలు గడిచినాయి. గోవిందవల్లభరాజా భవనం విరూపాక్ష రాజా భవనంగా మారిపోయింది. శివప్రసాద్ మాటే అందరూ మర్చిపోయారు. ఆ ఇంటికి ఉన్న పూర్వ వైభవపు చిహ్నంగా అన్నపూర్ణమ్మగారు మాత్రం మిగిలారు. అన్నపూర్ణమ్మగారు పిల్లల్ని కూర్చోపెట్టి తన గతం అంతా ఎప్పుడైనా కథలుగా చెబుతుంటే పిల్లలు ఆసక్తిగా వింటుంటే రాజేశ్వరి వాళ్లని కసిరి లాక్కుపోతుంది. విరూపాక్షరాజా చండశాసనుడు. ఆయన పేరు చెబితే పక్షులు ఎగిరేవి కావు, పశువులు నీళ్లు తాగేవి కావు, పసిపిల్లలు ఏడుపు మింగేవాళ్లు. ఆయన అటు వస్తున్నాడంటే మనుషులు ఇటునుంచే పారిపోయేవారు. ఆయన అంత కోపిష్టి అని, కఠినుడు అని ఆ ఊరి ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి భర్తకి ఇల్లాలుగా జీవితం గడిపిన రాజేశ్వరిలో ఇప్పటికీ పరిస్థితులు మారినా, జమీందారీ అంతరించి అన్ని సంవత్సరాలైనా రాజసం మాత్రం వీసమంత కూడా తగ్గలేదు. భర్త బతికుండగానే జమీందారీ పోయింది. ఈ విషయం ముందుగానే పసిగట్టిన విరూపాక్షరాజా ఆస్తిపాస్తుల విషయంలో బాగానే జాగ్రత్త పడినా ఆయన హృద్రోగంతో మరణించిన తరువాత దాయాదులు ఆస్తి కోసం కాకుల్లా ఎగబడ్డారు. ఆస్తిలో సగభాగం ఆ కోర్టు ఖర్చులకే సరిపోయింది. ఒకప్పుడు అంత వైభవంగా కొన్ని ఊళ్ల ప్రజలని గడగడలాడిస్తూ బతికిన ఆ కుటుంబానికి ఇప్పుడు గుర్తింపే లేదు. డబ్బున్నవాళ్లు అనే కాస్త వివరణ తప్ప ఇంకే ప్రత్యేకత లేదు. ఇప్పుడు ఈ సంఘంలో తమకంటే ఎన్నో రెట్లు డబ్బు ఎక్కువ ఉన్నవాళ్లు అనేక మంది ఉన్నారు. తన కళ్ల ముందు తినడానికి లేక దేహి అని చేయి చాచిన వాళ్ళు ఇప్పుడు పెద్ద వ్యాపార ప్రముఖులు, రాజకీయవేత్తలు. పలుకుబడి, అధికారం వాళ్ల గుప్పెట్లోకి వెళ్ళినాయి. రాజేశ్వరికి ఒక్కోసారి ఆలోచిస్తే బాధగా, తనకి ఎంతో అన్యాయం జరిగినట్టుగా ఉంటుంది. వాళ్ల కార్లు, వాళ్ల భేషజాలు, వాళ్ల నగలు చూస్తుంటే రాజేశ్వరికి అకారణంగా ఒళ్ళు మంట తెప్పిస్తాయి. రాజేశ్వరి తన కళ్ల ముందే వస్తున్న ఈ మార్పులని చేదు మాత్రలు మింగినట్టుగా మింగిందే తప్ప స్వభావం మాత్రం మార్చుకోలేదు. కృష్ణ చైతన్య పెరిగి పెద్దయిన తరువాత ఇంటి పద్ధతుల్లో చాలా మార్పులు తెచ్చాడు. ఇంట్లో ఒక్క తల్లికి మినహా మిగతా అందరికీ ప్రత్యేక దాసదాసీజనం తగ్గించేశాడు.
ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో జమీందారీ అలవాట్లు మానిపించేసి మామూలు మనుషుల్లా ప్రవర్తించేట్లు చేశాడు. పనివాళ్లతో దొర అన్న పిలుపు మానిపించి అన్న అని పిలవడం అలవాటు చేశాడు. అతనికంటే వయసులో పెద్దవాళ్లందరికీ అతను కృష్ణ, చిన్నవాళ్లందరికీ అన్న, నీలి వయసు వాళ్ళకి అయ్య. చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలు మీద పడటంతో ఉన్నత చదువులకి విదేశాలకు వెళ్ళాలి అనే ఆశ అతనికి నెరవేరలేదు. అతను మంచి టెన్నిస్ ప్లేయర్. కాలేజీలో చదువుతుండగా ఎన్నో బహుమతులు సంపాదించాడు. కాలేజీలో చదువుతుండగానే అతనికి స్వామి జ్ఞానానందతో పరిచయ భాగ్యం లభించింది. అప్పటి నుంచి ప్రతి వేసవి సెలవుల్లో ఆయన దగ్గరకు వెళ్ళి ఆశ్రమంలో గడిపేవాడు. స్వామి జ్ఞానానంద ఆధ్యాత్మిక సంపన్నుడు. ఆయన సాహచర్యం కృష్ణ చైతన్య జీవితంలో తరువాత ఎన్నో ఆటుపోట్లు తిన్నప్పుడు దృఢ మనస్కుడై నిలిచే శక్తిని ప్రసాదించింది. జీవితాన్ని డబ్బు, అధికారం, అహంతో కాకుండా మానవత్వం, మంచితనం, విశాల హృదయంతో అవగాహన చేసుకునే అలవాటు అతనికి అయ్యింది. పని మనుషులతో సహా ఎవ్వరూ అతని ముందు భయపడాల్సిన పనిలేదు. చనువుగా వచ్చి స్వతంత్రంగా మనసులో మాట నిర్మోహమాటంగా చెప్పేయొచ్చు. ఇంట్లో కొడుకు తెస్తున్న ఈ మార్పులు ఇష్టం లేకపోయినా కాలానికి తల వంచి అంగీకరించక తప్పలేదు రాజేశ్వరికి. ఆవిడ చిన్న కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అతన్ని ఇంజనీర్ చెయ్యాలని, భవానీని డాక్టర్ చదివించాలని ఎంతగానో అనుకుంది. కానీ ఇద్దరూ చదువులో మొద్దులే అయ్యారు. మిగతా విషయాల్లో వాళ్ళ ఆసక్తి చూస్తుంటే ఆవిడికి మహా కంపరంగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు కొరగారు అనుకుంటుంది. అందరితోనూ మామూలు మనుషుల్లా కలిసిపోతారు. సాటివారి ముందు మేం జమీందారీ బిడ్డలం అనే ఎడం ఉంచరు. నౌకర్ల ముందు యజమానులుగా ప్రవర్తించడం తెలియదు. కృష్ణనే కారణం అని ఆవిడ నమ్మకం. నువ్వు వీళ్ళని ఆ హాస్టల్లో చేర్పించి మరీ చెడగొట్టావు. ఆ మందలో పడి వీళ్ళకి ఆ బుద్ధులే వచ్చాయి అంటూ ఇప్పటికీ వాపోతుంది. అమ్మా, రోజులు మారాయి. మనిషి ఎంత అహం తగ్గించుకుంటే అంత సుఖపడతాడు నవ్వుతూ అంటాడు కృష్ణ చైతన్య. రోజులు మారని, మనుషులు మారని. నేను ఈ భవంతి దాటి బయటకు రాను. నా ఇల్లే నాకు ప్రపంచం. నా ఈ ప్రపంచం మాత్రం ఎవ్వరూ మార్చలేరు. మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అనేది రాజేశ్వరి. నీ ప్రపంచం నీకున్నా కనీసం నీ గది కిటికీలో నుంచైనా బయట ప్రపంచం ఎలా ఉందో చూడొచ్చు నువ్వు అనేవాడు. ఆ గది కిటికీ నువ్వేరా, నీ ద్వారానే చూస్తున్నానుగా ప్రపంచాన్ని అనేది. అది అక్షరాలా నిజమే. ఆవిడ పెద్ద కొడుకు ద్వారానే బయట ప్రపంచానికి వారధి కట్టుకుంటోంది. దేశం దేశం అని అహర్నిశలు కలవరింతగా మాట్లాడే చిన్న కొడుకంటే ఆవిడికి చిరాకు. ఉన్నదేదో ఆ గవర్నమెంట్ ఊడబేరుకున్నది చాలక మిగిలిన తృణమో పణమో వీడు దేశానికి అప్పచెప్తానంటాడు. ఈ పిల్లలు ఏమైపోతారు, ఎలా బతుకుతారు? ఇదే ఆవిడకి చెప్పలేనంత దిగులు. రుక్మిణి చక్రాల కుర్చీలో వరండాలో కూర్చునుంది. ఆమె చేతులు గులాబీ రంగు ఊలుని స్వెటర్గా అల్లుతున్నాయి. ఎదురుగా లాన్లో రాహుల్ సిద్ధూకి క్రికెట్ ఆడడం నేర్పుతున్నాడు. సిద్ధూ బంతి కోసం ఒక్కోసారి దూరంగా పరిగెడుతున్నాడు. రుక్మిణి మధ్య మధ్యలో స్వెటర్ అల్లడం ఆపి కొడుకు వైపే ముగ్ధురాలైనట్టుగా చూస్తోంది. నీలి కూడా రుక్మిణి కుర్చీ పక్కనే కూలబడింది. సిద్ధూ బంతి కొట్టలేనప్పుడు పకపక నవ్వుతోంది. సిద్ధూ, సిగ్గు సిగ్గు అంటూ రెచ్చగొడుతోంది. సిద్ధూ నాలుక బయటపెట్టి నీలిని వెక్కిరిస్తున్నాడు. తోటమాలి మొక్కలకి సరిగ్గా నీళ్లు పెట్టాడో లేదో తనిఖీ చేస్తూ రాజేశ్వర్ అక్కడికొచ్చింది. అక్కడ పచ్చికలో క్రికెట్ ఆడుతున్న చిన్న కొడుకుని, మనవణ్ణి కొద్దిసేపు తను కూడా తదేకంగా చూసింది. తరువాత కోడల దగ్గరకొచ్చింది. రెండత్తయ్య, నీలి, పెద్దమ్మగారికి కుర్చీ పట్రా అంది రుక్మిణి. అత్తగారిని చూడగానే తను లేచి నిలబడ్డానికి అశక్తురాలైన రుక్మిణి ఆవిడని వెంటనే కూర్చోమని అర్థిస్తుంది. నీలి వెళ్ళి వరండా చివరగా వేసి ఉన్న గార్డెన్ చైర్లో ఒకటి తెచ్చివేసింది. రాజేశ్వరి అందులో కూర్చుని నీలివైపు తీక్షణంగా చూసింది. ఆ చూపుల అర్థం నీలికి బాగా తెలుసు. ఇక్కడ నీకేం పని? అవతలకెళ్ళు అని కసరడం అది. నీలి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీలి పెద్దదైంది, పెళ్లికి ఎదుగుతోంది అంది ఆవిడ. రుక్మిణి అవునన్నట్లు తల ఊపింది. దానికి 15వ ఏడు మొన్ననే వచ్చింది అత్తయ్య
శరీరం పుష్టిగా ఉండడం వల్ల 18 సంవత్సరాలుగా కనిపిస్తుంది అంది. చూసేవాళ్ళకి శరీరమే కనిపిస్తుంది కానీ వయసు తెలియదుగా. రుక్మిణి మళ్ళీ వెంటనే అవునన్నట్లుగానే తలూపింది. ఈ వయసు వచ్చిన వాళ్ళకి వెంటనే పెళ్లి చేయటమే మంచిది. నేను డాక్టర్ గారితో చెప్పాను. వాళ్ల కాంపౌండర్ బసవన్నకి పెళ్ళాం పోయిందిగా, త్వరగా పెళ్ళయింది. వయసుకి చిన్నవాడే. మన నీలిని చేసుకుంటాడేమో అడగమన్నాను. వాడైతే తెలిసిన కుర్రాడు. ఇద్దరూ మన కళ్ళెదురుగా ఉంటారు. నీలిని మరో చోటికి పంపాలనే బాధ ఉండదు. రుక్మిణి మాట్లాడలేదు. ఆవిడ కాస్త ఆగి, డాక్టర్ గారు హైదరాబాద్ వెళ్ళొచ్చారు. కృష్ణ రావడానికి ఇంకో 10 రోజులు పడుతుందట అంది. రుక్మిణి మళ్ళీ అవునన్నట్లుగా తలూపింది. అవునట, నాకు కూడా ఉత్తరం వ్రాసి పంపారు అంటుండగానే రుక్మిణి గుండెలను చీల్చుకున్నట్లుగా నిట్టూర్పొచ్చింది. వారం రోజుల్లో వస్తానని అన్నారు. 29 రోజులయింది. ఇంకా 10 రోజులు. అక్కడ పనులు అలాంటివి. వాడేం చేస్తాడు? కేవలం నీకు భర్తే కాదుగా, ఈ ఇంటి పెద్ద కొడుకు కూడానయ్యే. ఎన్ని బాధ్యతలు వాడి మీదున్నాయి. రుక్మిణి మాట్లాడలేదు. అయినా వాడెక్కడుంటే మాత్రమే, ఇక్కడ నీతో కలిసుంటే మాత్రం బావుకునే సుఖమే ఉంది. రుక్మిణి భయంగా అత్తగారి వైపు చూసింది. ఆవిడ చూపులు దూరంగా సిద్ధు ఆట మీద నిలిచి ఉన్నాయి. రుక్మిణికి ఎందుకో కాని ఆ క్షణంలో నీలి వచ్చి తనని లోపలికి తీసుకువెళ్ళిపోతే బాగుండననిపించింది. తీక్షణంగా చిరునవ్వు రేఖలు లేని ఆవిడ ముఖం చూస్తే కారణం లేకుండానే గుండెలు పీచ్ పీచ్మంటాయి. ఆవిడ సమక్షంలో నుంచి ఎప్పుడు తప్పించుకుని వెళ్ళిపోదామా అనిపించింది. రుక్మిణి, నీతో ఒక విషయం మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడే నీ పక్కన ఎవరో ఒకరు ఉండడము, నీ ఆరోగ్యం బాగుండకపోవడం వల్లనో వీలే కుదరలేదు. ఏమిటత్తయ్య? జవాబుగా రాజేశ్వరి చేయి చాచి రుక్మిణి కుర్చీ మీద ఆనించింది. ఈ మాట నేనే చెబుతున్నానని వేరుగా భావించొద్దు. నాకు ఈ ఇంట్లో అందరి క్షేమం కంటే నీ క్షేమం, నీ సుఖం ముఖ్యం. నిన్ను నేను కావాలని ఏరి కోరి కోడలుగా చేసుకున్నానన్న సంగతి మర్చిపోకు. నీకంటే పెద్దదాన్నిగా, జీవితం చూసిన అనుభవజ్ఞురాలుగా ఈ మాటలు చెప్తున్నాను. నా మనసులో భవానీకి నీకు తేడా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే భవానీ కంటే నిన్నే నేను ఎక్కువగా చూస్తాను. రుక్మిణి ఆవిడ చెప్పబోయే మాట ఏమిటో, ఈ ఉపోద్ఘాతం అంతా దేనికో ఆతురతగా చూడసాగింది. సిద్ధుకి ఇప్పుడు వయసెంత? 8. దీపావళి నాడు యాక్సిడెంట్ జరిగి ఎన్నేళ్లయింది? 4 ఏళ్లు దాటింది. 4 ఏళ్లు. నా కొడుకు అని గొప్ప చెప్పుకోవడం కాదు గాని కృష్ణ లాంటి మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడేమో. రుక్మిణి మాట్లాడలేదు. ఆ యాక్సిడెంట్ సంగతి గుర్తుకు వస్తేనే మనసంతా చెల్లా చెదురైపోతుంది. 4 సంవత్సరాల నుంచి భార్య ఉండి బ్రహ్మచర్యం అనుభవిస్తున్నాడు వాడు. ఎంత కర్మ! నిజంగా ఆలోచిస్తే దురదృష్టం నీది కాదు, వాడిది. వయసులో ఉన్నాడు. పెళ్ళయి దాదాపు 4 సంవత్సరాలు కాపురం చేశాడు. మళ్ళీ 4 సంవత్సరాల నుంచి పెళ్లి కాని వాడిలా జీవితం గడుపుతున్నాడు. ఇదిలా కొనసాగితే వాడి జీవితమే సమాప్తి చెందుతుంది. ఆవిడ తగ్గు స్వరంతో అంటున్న మాటలు రుక్మిణికి తప్ప ఎవ్వరికీ వినిపించడం లేదు. అత్తగారి మాటలు వినగానే రుక్మిణి ముఖం వెలవెలబోయింది. తలదించుకొని స్వెటర్ అల్లసాగింది. కాని ఆ అల్లిక అస్తవ్యస్తంగా, తప్పుల తడకగా సాగుతోంది తప్ప సరిగా కుదరడం లేదు. నువ్వు సంసార జీవితానికి పనికిరావు. వాడిని కూడా ఆ సుఖానికి దూరంగా ఉండమనడం న్యాయం కాదు. నేనా మాట ఎప్పుడూ అనలేదు అత్తయ్య. రుక్మిణి కంఠం కంపిస్తున్నట్లుగా, నూతిలో నుంచి మాట్లాడుతున్నట్లుగా ఉంది. నువ్వు వాడితో అనడం లేదు, నిజమే. కానీ చేస్తున్న పని అదేగా. వాడంతట వాడు ఏ నిర్ణయం తీసుకోడు. నిన్ను అన్యాయం చేస్తానేమో అనే శంక వాడిని పీడిస్తోంది. ఎన్నాళ్ళని వాడిని ఇలా ఉండమంటావు? రుక్మిణి నోట మాట రానట్టు ఊరుకుంది. వాడు చాలా మంచివాడు కాబట్టి, నీ మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నవాడు కాబట్టి ఇలా నిగ్రహంతో ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఇంకే మగాడు ఉంటాడో చెప్పు? నీ సుఖం కోసం, శాంతి కోసం
వాడు ఎంత తాపత్రయపడుతున్నాడో. నువ్వు కూడా వాడి సుఖం కోసం రవ్వంత ఏదైనా చెయ్యాలి. నేనేం చెయ్యనత్తయ్య. వాడిని రెండో పెళ్లి చేసుకోమను. రుక్మిణి ప్రాణాలు ఎగిరిపోయేదానిలాగా చూడసాగింది. ఇందులో నీకు జరిగే అన్యాయం ఏమీ లేదు. కేవలం వాడి శారీరక సుఖం కోసమే ఆ పెళ్ళి. ఇంకో వ్యక్తితో పెళ్లి జరిగినంత మాత్రాన వాడికి నీ మీద ప్రేమేం తరిగిపోదు, ఇంకా ఎక్కువే అవుతుంది. నీకసలేం తక్కువని? పిల్లలు లేకపోతే నువ్వు ఒంటరిదానివి అయిపోతావేమోనని భయపడాలి. నీకు సిద్ధు ఉన్నాడు, నేనున్నాను. రాహుల్కి నువ్వంటే ప్రాణంతో సమానం. ఇంకా నీకేం కావాలి? ఈ ఇంటి అధికారం అంతా ఎప్పుడూ నీదే. ఎవరైనా దిక్కులేని పేద ఇంటి పిల్లను చూసి వాడికి చేద్దాం. మన కనుసన్నల్లో ఉండే పిల్లనే ఎన్నుకుందాం. ఆయన ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. అదిగో ఆ మాటే అనొద్దంటాను. ఈ నిర్ణయం వాడి మీద పెట్టకు. ఇది నీ ఇష్టంగానే జరగాలి. నువ్వు వాడిని ఒప్పించాలి. ఈ సూచన నీ నుంచే జరిగితే వాడు తప్పకుండా ఆలోచిస్తాడు. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, పని జరిగేట్టు చూడాలి నువ్వు. ఒక్క సంగతి ఆలోచించు. వాడు ఎంత మంచివాడైనా, నా పెంపకం ఎంత గొప్పదైనా, వయసు ఆకర్షణ చాలా చెడ్డది. అది ఎక్కడో ఏ నిమిషంలోనో కాలు జారేట్లు చేస్తుంది. అప్పుడు మనం ఎంత ఇబ్బందిలో పడతామో చూడు. మనం అలాంటి ప్రమాదంలో చిక్కుకోకుండా తీసుకునే ముందు జాగ్రత్త చర్య ఇది. రుక్మిణి, నేను కేవలం వాడి సుఖం గురించే ఆలోచించడం లేదు. నీ రక్షణ గురించి కూడా ఎంతో యోచన చేసి మాట్లాడుతున్నాను. మన మేనేజర్ గారు చెప్పారు, వెదురుపాలెంలో ఒక అమ్మాయి ఉందట. తల్లి తండ్రి లేరట. నువ్వు బాగా ఆలోచించు రుక్మిణి. నీకిలాంటి ప్రమాదం జరగడం నీ దురదృష్టమే. ఆ భగవంతుడే నిన్ను అన్యాయం చేశాడు, మేం కాదు. కృష్ణ రాగానే మాట్లాడి నాతో చెప్పు. డాక్టర్ గారి మాట అంటే వాడికి గురి. ఆయన చేత గట్టిగా చెప్పిస్తే కాదనడనే నమ్మకం నాకుంది. ఇంతలో సిద్ధు ఆట పూర్తయి అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. వస్తూనే తల్లి ఒడిలోకి ఎక్కి మెడ చుట్టూ చేతులు వేశాడు. అమ్మా, నాకు స్వెట్టర్ అల్లుతున్నావా? రుక్మిణి జీవం లేని నవ్వు నవ్వుతూ అవునన్నట్టు తలూపింది. రాజేశ్వరి కుర్చీలో నుంచి లేచింది. సిద్ధు, నేను గుడికెళ్తున్నాను. నువ్వు కూడా నాతో వస్తావా? ఓ! సిద్ధు తల్లి ఒడిలో నుంచి ఉరికి బామ్మ చేయి పట్టుకున్నాడు. గుడికి వెళ్ళి దేవుణ్ణి ఏం అడుగుతావు బామ్మ? రాజేశ్వరి ఓర కళ్ళతో కోడలి వైపు చూస్తూ, మీ అమ్మను ఒకటి అడిగాన్రా, అది జరిగేట్టు చూడమని కోరుకుంటాను అంది. అమ్మని అడగడం దేనికి? సరాసరి దేవుణ్ణి అడగొచ్చుగా. దేవుడు మీ అమ్మకు ఆ బుద్ధి పుట్టిస్తాడు అందుకని. ఓహో, రికమెండేషన్ అన్నమాట. తల ఊగిస్తూ అన్నాడు. ఇద్దరూ వరండా చివరి వరకు నడుచుకుంటూ వెళ్లారు. అత్తగారు కనమరుగు అవగానే రుక్మిణి చక్రాల కూర్చీని తన చేతులతో తనే తోసుకుంటూ వెళ్ళిపోసాగింది. భర్తని ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పాలట. రుక్మిణి మనసంతా పెళపెళా మెరుపులతో తుఫాను వీస్తున్నంత అలజడిగా ఉంది. భర్త ప్రక్కన ఇంకో వ్యక్తిని చూడగలదా తను? తనకి అంత ఔదార్యం లేదు, అంత గొప్ప మనసు అసలే లేదు. ఇంతకంటే చావడం నయం. అతనికి శారీరక సుఖం కావాలంటే పొందమను. తను ఎవరా వ్యక్తి అని అడగదు, అసూయపడదు. కాని అతని భార్యగా ఇంకో వ్యక్తి ఈ ఇంటిలో తిరగడమా? అతని మీద తనకున్న అనురాగంలో మరో భాగస్థురాలా? అసంభవం. తన కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అత్తగారు ఏమని భావిస్తోంది? తన మాటకి ఎదురు చెప్పలేదు కదా, భక్తి శ్రద్ధలు చూపిస్తుంది కదా అని ఇలా శాసిస్తుందా? కానీ రుక్మిణి ఆవేశం దిగజారిపోయింది. అత్తగారి సంగతి తనకు తెలియందేమీ కాదు. ఆవిడ అనుకున్నది సాధిస్తుంది, తలచుకుంది జరిపించి తీరుతుంది. కొడుక్కి రెండో పెళ్లి చెయ్యాలని ఆవిడ అనుకుంటే ఆ నిర్ణయం నుంచి ఆవిడ్ని ఎవరూ తప్పించలేరు, ఆపలేరు. రుక్మిణి కళ్ళు దీనంగా మారాయి. కళ్ళెదుట ఎదురుగా కృష్ణ చైతన్య మరో యువతిని భార్యగా చేసుకుని పెళ్లిదండలతో నడుస్తూ జంటగా కలిసి తన వైపు వస్తున్నట్టే అనిపించింది.
రుక్మిణి గుప్పెటగా మార్చిన చేయి నోటికి అడ్డంగా పెట్టుకుని దుఃఖం నిగ్రహించుకోవడానికి ప్రయత్నించసాగింది. ఒకసారి తన కాళ్లవైపు చూసుకుంది. అసలు తనకి ఇలాంటి దురదృష్టం ఎందుకు రావాలి? లేడిలా చెంగున తిరిగే తను కాళ్ళు రెండూ ముద్దయిపోయి ఈ కుంటి బతుకులో ఈ కుర్చీకి ఎందుకు అంకితం కావాలి? భగవంతుడు ఇంకేదైనా అన్యాయం చేయకుండా ఇలా ఎందుకు చేశాడు? తన ప్రాణం అప్పుడే ఎందుకు పోలేదు? ఈ నరకంలో వేగిపోవడానిక? రుక్మిణి కుర్చీ మెట్ల దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఆ పైకి వెళ్లలేక నిస్సహాయంగా చూసిన రుక్మిణి తన అశక్తత 100 రెట్లు మారి వెక్కిరించినట్లుగా తల ఆ మెట్ల గోడకేసి కొట్టుకుంటూ ఏడవసాగింది. క్రికెట్ బ్యాట్ లోపలికి తెస్తున్న రాహుల్ ఇది చూడగానే పరిగెత్తుకొచ్చాడు. వదినా, వదినా, ఏమిటిది? బలవంతంగా పట్టుకుని ఆపాడు. నన్ను వదులు రాహుల్, నన్ను చచ్చిపోని. నేనసలు ఇన్నాళ్లు బతికాను, బతకూడదు. అది నా తప్పు. వదినా, మీ అన్నయ్య పెద్ద డాక్టర్ని పిలిపించి అన్ని వేలు ఖర్చు పెట్టి నా ప్రాణం ఈ శరీరంలో బంధించి నాకు ఈ నరకం మిగిల్చారు. నన్ను బతికించడం పెద్ద పొరపాటు. ఒకవేళ బతికించినా ఆనాడే నన్ను వదిలేసి తన సుఖం తను చూసుకోవాల్సింది. అన్నయ్య ఊరి నుంచి రావడం ఆలస్యమైందని కదూ మీరెలా బాధపడుతున్నారు? అన్నయ్యని ఈ పూటే బయలుదేరొచ్చేయమని నేను టెలిగ్రామ్ ఇస్తాను. రుక్మిణి తలెత్తి చూసింది. రాహుల్ కళ్లలో జాలి సానుభూతి చూడగానే మరింతగా ఏడుపు ముంచుకొచ్చేసింది. రాహుల్, నీకెంతైనా పుణ్యం ఉంటుంది. ఈ కుర్చీలో నన్ను తీసుకెళ్ళి ఆ చెరువులో పడేయ్, నన్ను చంపేయి, నాకు ఈ మేలు చెయ్యి. ఉన్మాదిలా అతని చెయ్యి పట్టుకుని బతిమలాడింది. రాహుల్కి ఆ క్షణంలో రుక్మిణి చిన్నపిల్లలా కనిపించింది. ఏడుపుతో ఎర్రబడిన ఆ కళ్ళు పసిపాప చూపుల్లా దీనంగా ఉన్నాయి. అతని గుండె కరిగింది. వదినా, ఎందుకింత విపరీతంగా బాధపడుతున్నారు? ఏమైంది? అమ్మ ఏమైనా అన్నదా అని అడిగాడు. రుక్మిణి అత్తగారు పేరు వినగానే భయంతో చప్పున తల అడ్డంగా తిప్పింది. లేదు లేదు, ఆవిడ నన్నేమనలేదు. ఆవిడ నన్నేమంటారు? ఇంత క్రితం మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే చూశాను. ఆవిడ ముఖం చూస్తుంటే మీకేదో లెక్చర్ ఇస్తున్నట్లే అనిపించింది. మీరు ముడుచుకుపోయినట్లుగా ఎదురు మాట్లాడలేనట్లుగా తలదించుకున్నారు. అప్పుడే నాకు అనుమానం వేసింది. ఏమంది చెప్పండి? రుక్మిణి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. లేదు లేదు, ఏమీ అనలేదు. నాకే ఏదో బాధ వేసింది. ఈ కుర్చీకి ఖైదీ అయిన ఈ కుంటి బతుకు బతికే కంటే చావడం నయం అని ఎన్నోసార్లు అనిపిస్తుంది. రుక్మిణి కళ్లలో మళ్లీ గిర్రున నీళ్లు తిరిగాయి. వదినా, మీ మనసు ఎందుకో కానీ బాగా వికలమైంది. అందుకే మీరీరోజు ఎన్నిసార్లు చావును గురించి మాట్లాడుతున్నారు. మనిషి ఎంతో బాధ కలిగితే తప్ప చావును గురించి ఆలోచించడు. పదండి, మిమ్మల్ని అలా కాసేపు ఆరుబయట తిప్పి తీసుకొస్తాను. వద్దు రాహుల్, నీకు శ్రమ, నాకు శ్రమేముంది? నా జీవితమే మానవ సేవకి అంకితం. అన్నయ్య రోజు మిమ్మల్ని సాయంత్రం వేళలో ఆరుబయటికి తీసుకువెళుతుంటాడు కదా. ఈ 20 రోజుల నుంచి మీకు ఆ ఆనందం కూడా కరువైంది. మీరు ఒంటరిగా కూర్చొని మరీ మరీ మనసు పాడు చేసుకుంటున్నారు. ఈ రోజు నుంచి అన్నయ్య తిరిగొచ్చే వరకు మిమ్మల్ని అలా బయటకు తీసుకువెళ్లే బాధ్యత నాది, సరేనా? రాహుల్ ఆమె కాళ్ల మీద చెదిరిన శాలువాని సరిచేశాడు. ఆ కుర్చీని వెనక్కి తిప్పి తోసుకుంటూ బయటికి తీసుకొచ్చాడు. రుక్మిణి కళ్ళు తుడుచుకుంది. చల్లటి గాలి తగులుతుంటే మనసుకి కాస్త హాయిగా ఉంది. కథలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.